ప్రతినిత్యము అపవాది చేతుల నుంచి మనల్ని తప్పిస్తున్న ప్రభుకు ఒకసారి చప్పలు కొట్టైనా మనం మహిమపడదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మధ్యాహ్నం వేళ ప్రభు మనతో మాట్లాడబోచుండగా మనమందరం మంచి మనసు కలిగి ప్రభు మాటలు మనం వినడానికి మన మనసులను సిద్ధపరచుకుందాం. మన జీవితంలో ఉన్న ప్రతి కల్మషాన్ని, పాపమను, పాప దోషాన్ని తొలగించి మనందరికీ ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని ప్రభు ఆశపడుతూ ఈ సమయంలో మనతో మాట్లాడాలని ఆయన సిద్ధపడి ఉండగా మనం కూడా సిద్ధపడి మంచి మనసు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ఇవ్వడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. గొప్ప తండ్రి, గొప్ప దేవ, మా జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని తొలగించి రక్షణ భాగ్యమును కలుగజేసిన మా గొప్ప యేసు మీకు స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి గడిచినటువంటి 11 నెలలు మీ అమూల్యమైన కృప చేత మీరు మమ్మల్ని బ్రతికించారు. మీకు స్తోత్రాలు. ఈ చివరి మాసంలో 2వ వారంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ రోజున మీ పాద సన్నిధిలో చేరి మీ నామాన్ని మహిమపరచాక మీరు మంచి అవకాశం ఇచ్చారు. మీకు స్తోత్రాలు. మీ పాద సన్నిధిలో చేరిన మేము ప్రభు ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచాం, స్తుతి ఆరాధన ద్వారా మేము గణపరిచాం. అదేవిధంగా దాన్ని మీరు చేసిన మేలులు ప్రభా సాక్ష్యం ఇచ్చి ఉన్నామనైనా సమయంలో మీ పరిచయ నిమిత్తం కూడా బిడ్డలకు కానుకలు సమర్పించున్నారు. మీ పరిచయలో వాడుకొని బిడ్డలకు రావాల్సిన ప్రతిఫలం మీరు దయచేసి ప్రతి కుటుంబాలను కొరతలు మీరు తీర్చి సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభా నీ లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు మేము వినడానికి సిద్ధపడి ఉండగా మీరే మాతో మాట్లాడండి. నేను మాట్లాడితే ప్రయోజనం లేదు, మీరే ఉండి మాట్లాడండి ప్రభా. ఎందుకంటే మీ మాటలే మమ్మల్ని బ్రతికించేది. మీ మాటలే తండ్రి బాధల్లో నెమ్మది కలుగు చేసేవి, మమ్మల్ని రక్షణలోనికి నడిపించేవి, స్థిర మనసును కలుగజేసేవి, అదేవిధంగా ఫలింపజేసేవి, మాకు మంచి పేరును తెచ్చేవి, మాకు మంచి భవిష్యత్తును అనుగ్రహించేవి, అదేవిధంగా నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి చేర్చేవి నీ మాటలు కనుక అట్టి మాటలతో మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి, సహాయం చేయండి. అదేవిధంగా నీ పక్షం నిలబడి నన్ను కూడా మీరే జ్ఞాపకం చేసుకొని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నిద్రమత్తును నిర్లక్ష్యమును మా ఎదురుని తొలగించండి. మా అందరికి కూడా నీ మాటలు వినే చెవులు గ్రహించుకుని హృదయాన్ని దయచేయమని, ఇక్కడ పనిచేస్తున్న ప్రతి చీకటి శక్తులను మీరే పారదోలి పరిశుద్ధాత్మ దేవుడా మీరే మీ కార్యాలు జరిగించమని, ఈ సమయంలో తండ్రి ప్రతి ఒక్కరితో కూడా మీరే మాట్లాడి బలపరచమని, ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా మీరు త్వరపెట్టి నడిపించమని, అదేవిధంగా ప్రభు ఈ కార్యక్రమాల్లో జరగబెటువంటి ప్రతి కార్యక్రమాల్లో తోడుగా ఉండి చక్కగా జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిది. ఈ సమయంలో మరి చక్కని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దానికంటే ముందుగా ఒక ప్రశ్నతో మనం వాక్యాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఏంటంటే యేసు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు గొప్పవాడిగా ఉన్నాడా, పరలోకంలో ఉన్నప్పుడు లేదా దేవుని దగ్గర ఉన్నప్పుడు లేదా పరలోకంలో ఉన్నప్పుడు గొప్పవాడిగా ఉన్నాడా? ప్రశ్న అర్థమైందా? వ్యర్థమైందా? యేసు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు గొప్పవాడిగా ఉన్నాడా, పరలోకంలో ఉన్నప్పుడు గొప్పవాడిగా ఉన్నాడా?
మాటలు రావట్లేదు. చెప్పండి, ఎస్ ఏదో ఒకటి చెప్పండి. అయితే అవతలొడ్డు, లేకపోతే యువతలొడ్డు, మధ్యలో ఉండకూడదు. చెప్పండి, మీ దేవుడు అవతల ఒడ్డా యువతల ఒడ్డా? యేసు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు గొప్పవాడిగా ఉన్నాడా, లేకపోతే పరలోకంలో ఉన్నప్పుడు గొప్పవాడిగా ఉన్నాడా? సింపుల్ ప్రశ్న కదా. చెప్పండి. సార్ నేను చెప్తాను, మీరు చేతులు ఎత్తారా? మీరు నోటితో మీరు చెప్పట్లేదు కదా, కనీసం మరి మీ చేయెత్తైనా చెప్పండి మరి. భూలోకంలో ఉన్నప్పుడు గొప్పవాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏం చేతులు ఎత్తట్లేదు? భూలోకంలో ఉన్నప్పుడు గొప్పవాడిగా ఉన్నాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక చెయ్యి. సరేలే, పరలోకంలో ఉన్నప్పుడే గొప్పవాడిగా ఉన్నవాళ్ళు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దీనికి కూడా చేతులు ఎత్తరా? మరి ఇంతకీ మీ ఉద్దేశం ఏంటి? చెప్పండి, మీ ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, యేసు ప్రభు భూలోకానికి వచ్చి ఆయన దీనుడిగా, దరిద్రుడిగా వచ్చాడు, ఏమి లేనుడిగా వచ్చాడు. ఆయన ఎప్పుడు చూసినా ఒక టవల్ ఒకటి పైన వేసుకుంటాడు, అంగి ఒకటి వేసుకుంటాడు, ఇక మంచి వస్త్రాలు కూడా ఆయన వేసుకోడు, మంచి స్థితి ఆయనకి లేదు. తర్వాత ఆయనకి ముళ్ళకిరటం పెడితే ఏం చేయలేకపోయాడు, మేకులు కొడితే ఏం చేయలేకపోయాడు. ఆయన అంత గొప్పోడేం కాదు, ఆయన చాలా బలహీనుడు అని చెప్పేసి ఈ రోజున కొంతమంది మతోన్మాదులు నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి తెలిసింది అది మీకేం తెలిసింది? మీరేం తెలుసుకున్నారు? యేసు ప్రభు గురించి మీరు ఏమనుకుంటున్నారు? పోయినసారి ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగాను, వాటికి మనం జవాబులు కూడా చూసాం. అయితే ఇప్పుడు యేసు ప్రభు పరలోకంలో ఉన్నప్పుడు గొప్పవాడా, భూలోకంలో ఉన్నప్పుడు గొప్పవాడా? అంటే ఈ రోజున ఎందుకు కొంతమంది ఆయన గొప్పతనాన్ని గమనించక ఎందుకు ఆయన అలాగా కించపరిచి మాట్లాడుతూ ఉన్నారు? ఈ రోజున ఆయన అడ్డం పెట్టుకొని చాలామంది మంచిగా చెప్పి బ్రతికే వాళ్ళు ఉన్నారు, చెడుగా చెప్పి కూడా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. మంచిగా చెప్పి బ్రతుకుతున్నారంటే అది చాలా సంతోషం, మంచిగా చెప్తున్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఒక రైట్. మరి చెడుగా చెప్పి కూడా బ్రతుకుతున్నారు, ఆయన మీద ఆధారపడుతూ ఉన్నారు. చెడుగా ఏం చెప్తున్నారంటే ఆయనలో ఏమి లేదు, ఏ శక్తి లేదు, ఆయన పెద్ద గొప్పోడేం కాదు, మా దేవుడి కంటే ఆయన పెద్ద గొప్ప ఏం కాదు, మా దేవుడు అట్లా చేశాడు ఆయన అది అని చెప్పేసి అంటున్నారు. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకవేళ ఇలాంటి ప్రశ్న మీకు ఎదురైతే మీరు ఏం చెప్తారు అని చెప్పేసి చెప్పండి గట్టిగా. యేసు ప్రభు పరలోకంలో ఉన్నప్పుడు గొప్పవాడా? మీరు త్వరగా చెప్తే త్వరగా ముందుకు వెళ్తాను. ఈరోజు స్పెషల్ ఫుడ్ చేశారు, స్పెషల్గా తిని రెస్ట్ తీసుకోవచ్చు, లేదంటే ఆలస్యం అయిపోతూ ఉంటుంది. చెప్పండి గట్టిగా. పరలోకంలో ఉన్నప్పుడు గొప్పవాడా, భూలోకానికి వచ్చినప్పుడు గొప్పవాడా? సర్వసాధారణంగా మనం కూడా పాటలు పాడుతూ ఉంటాం. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్య నీ జననమో ఎంత దయనీయమో అని చెప్పేసి మనం కూడా ఏం చేస్తామంటే పాటలు పాడుతూ ఉంటాం, ప్రసంగాలు కూడా వింటూ ఉంటాం. మేము కూడా ప్రసంగాలు చేస్తూ ఉంటాం, అంటే ఆయన తక్కువవాడిగా ఉన్నాడని. అయితే ఏ పరిస్థితులైనా ఆ విధంగా ఉండవలసి వచ్చింది, ఆ ఉన్నందుకు ఏం ప్రతిఫలం కలిగింది, ఆ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. అది ఈ ప్రశ్నకి జవాబు వస్తే మనం ముందుకు వెళ్దాం. చెప్పండి, ఇంకొకసారి అడుగుతున్నాను, మచ్చటంగా చెప్పలేదనుకోండి మైక్ ఆపేసి వెళ్ళి నేను భోజనం చేస్తాను. ఇంకా అర్థమైందా? చెప్పాలి మీరు. యేసు ప్రభు పరలోకంలో ఉన్నప్పుడు గొప్పవాడా, భూమి మీదకి వచ్చినప్పుడు గొప్పవాడా? చెప్పాలి గట్టిగా. ఎక్కడున్నా గొప్పవాడు. మీరు చెప్పండి, ఎక్కడున్నా గొప్పవాడు అంట. దానికి మీరు ఏకీభవిస్తారా? మీరందరూ ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటకు మీరు ఏకీభవిస్తారా? ఆయన ఎక్కడున్నా గొప్పవాడే అని వాళ్ళు చెప్పారు, దానికి మీరు ఏకీభవిస్తారా? అంటే ఆ మాటకి మేము ఓటేస్తాం,
అంటారా? అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నిజమే అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎత్తబాగండి. మీ మనసులో ఏ అభిప్రాయం ఉంటే అదే చెప్పండి. ఒకళ్ళని చూసి వాళ్ళు ఎత్తారుగా నేను కూడా ఎత్తుతాను, వాళ్ళది రైట్ అయింది కాబట్టి నాది కూడా రైట్ అయింది అని చెప్పేసి అనబాగండి. ఎస్, నిజమే. ఆయన అక్కడున్న గొప్పవాడే, ఇక్కడున్న గొప్పవాడే. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ఎలా అంటే, ఇప్పుడు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చి బలహీనుడిగా మార్చబడ్డాడు, బలహీనుడిగా ఎందుకు కొంతమంది చెప్పుకుంటున్నారని చెప్పేసి అంటే, మీకు ఒక చిన్నది ఒకటి నేను మీకు చేసి చూపిస్తాను. మీకు అప్పుడు సింపుల్గా చక్కగా బాగా అర్థమవుతుంది. ఏంటమ్మా, ఓకే, రైట్, మంచిది. ఇప్పుడు ఇవి మీకు కనబడుతున్నాయా? కొంచెం ముందుకు వెళ్దాం. ఏం కనబడుతున్నాయి మీకు? బంగారం నోట 50 రూపాయలు, అదేవిధంగా 20 రూపాయలు. ఈ 50 రూపాయలు ఎవరు? అర్థం కావట్లేదా? 50 రూపాయలు ఎవరు? అదేం పాస్టర్ గారు 50 రూపాయలు అంటారా? 50 రూపాయలు, 50 రూపాయలు ఎవరంటే యేసు ప్రభు. ఎవరు? యేసు ప్రభు. 20 రూపాయలు ఎవరు? ఏంటో మాట్లాడలే. ఎవరు? మనమే. ఎవరు? మనమే. దాని కిందకి ఒకటి వచ్చింది. ఏంటంటే ఇదే నోటు. చెప్పాలి గట్టిగా. ఏ నోటు కనపడుతుందా? కనపడ్డ వాళ్ళు చెప్పండి. మనకు కూడా పెద్ద టీవీ అంటే వెనకాల కూడా కనపడింది. మందిరం అయిపోయిన తర్వాత ఏర్పాటు చేద్దాం, అదే ఆలోచనలో ఉన్నాను. దేవుని స్తోత్రం. కింద ఏ నోటు ఇది చెప్పండి? 10 రూపాయల నోటు. ఓకే, ఇదేంటి చెప్పండి? ఇదేంటంటే పాపం. ఏంటి చెప్పండి? పాపం. ఈ పాపము మానవులోనికి ప్రవేశించిన తర్వాత ఇది పట్టుకోమ్మా. ఇప్పుడు 10 రూపాయల నోటు పట్టుకో. పాపమేమో గొప్పదైపోయింది, మనిషి ఏమో బలహీనుడైపోయాడు, తగ్గిపోయాడు అనమాట. అంతకుముందు మానవుడు గొప్పగానే ఉన్నాడు పాపం లేనప్పుడు. ఎప్పుడైతే మానవులోనికి పాపం ప్రవేశించిందో అప్పుడు మానవుడు ఏమైపోయాడంటే బలహీనుడు అయిపోయాడు. అంటే పాపము కంటే, అంటే పాపమే మనిషి మీద ఏం చేస్తుందంటే పెత్తనం చేస్తుంది. అంటే పాపమే భూమి మీద ఎలా ఉందంట? గొప్పగా ఉందంట, ఎక్కువగా ఉందంట. ఓకే, రైటు. ఇప్పుడు మానవుని మీద పెత్తనం చేస్తున్నటువంటి ఈ పాపము, మానవుడిని తగ్గించినటువంటి ఈ పాపము, మానవుని యొక్క జీవితంలో విలువ లేకుండా చేసినటువంటి ఈ పాపమును క్రీస్తు ఏం చేశాడంటే ఆ పాపము ఈ మనిషి మీద లేకుండా ఆయన ఏం చేయబడ్డాడంటే ఈ భూలోకానికి వచ్చి ఆ పాపంతో ఏం చేయబడ్డాడు? నలగొట్టబడ్డాడు. ఏం చేయబడ్డాడు చెప్పండి? నలగొట్టబడ్డాడు. ఆయన నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. ఆ తర్వాత రకరకాలుగా ఉమ్మి వేయించుకున్నాడు, ఆయన గుద్దారు, ఆ తర్వాత ముళ్ళ కిరీటం పెట్టారు, తర్వాత అపహాస్యం చేశారు. రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఈ విధంగా ఆయన ఏం చేశారంటే నలిపివేశారనమాట ఆయన్ని. అందుకని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మనందరి కోసం ఆయన నలిగిపోయినట్లుగా, ఇరిగిపోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం కదా. ఈ విధంగా ఆయన అయిపోయాడు. ఎవరి కోసం అయిపోయాడు చెప్పండి? ఎవరి కోసం అయిపోయాడు? చెప్పాలి గట్టిగా. ఎవరి కోసం అయిపోయాడు? ఓకే, రైట్. ఇప్పుడు ఈ విధంగా నలపబడినటువంటి ఈ నోటు ఇప్పుడు మనం బయట పారేసామనుకోండి, దీన్ని బయట పారేసాం. ఆ తర్వాత దీన్ని మరలా చక్కగా ఇట్లా తీసినప్పుడు, చక్కగా ఈ మడతలన్నీ కూడా తీసినప్పుడు ఇది ఎలా ఉంది చెప్పండి? దీని స్థానం ఏంటి? 50 రూపాయల నోటా, 10 రూపాయల నోటా? 50 రూపాయల నోటా, 20 రూపాయల నోటా? అంటే దీన్ని నలిపినా, లేకపోతే చించేసినా, ఇంకోటి ఏది చేసినా దీని స్థానం మాత్రం మారలేదు. మారిందా చెప్పండి?
మారలేదు. ఇది ఇక్కడ గొప్పదే, తర్వాత కింద కూడా గొప్పది. అంటే దేవుడు పైన గొప్పవాడే, కింద కూడా గొప్పవాడే. అయితే ఎందుకు ఆయనకి ఈ స్థితి వచ్చిందంటే కేవలము మనల్ని బట్టే ఆ స్థితి ఏర్పడింది. దీనాతి దీనుడిగా ఈ లోకానికి రావడము, ఏమి లేనివాడిగా జన్మించడము, అర్థమవుతుందండి. ఏమి లేనివాడిగా ఈ లోకంలో బ్రతకటం మనం చూసాం, మనకు తెలుసు కూడా, బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి ఉంది. ఎందుకు ఇలా జరిగిందంటే గొప్పవాడైన దేవుడు ఈ అల్పమైన మనిషి దగ్గరికి రావడానికి తన్ను తాను తగ్గించుకొని మానవుడిగా వచ్చాడు. మానవుడు ఏం చేశాడంటే ఈయన నల్లగొట్టాడు, రకరకాలుగా చేశాడు, కానీ ఈయనకున్నటువంటి స్థానం ఏమాత్రం కూడా దీనికి ఉన్నటువంటి ఈ 50 రూపాయలు నోటుకున్నటువంటి విలువ ఏమైనా పోయిందో చెప్పండి? నలిపేస్తే పోద్దా, చింపేస్తే పోద్దా, కాల్చేస్తే పోద్దా, లేకపోతే ఏమన్నా మధ్యలో ఏదైనా డ్యామేజ్ అయితే పోతుందా? 50 రూపాయల నోటు 50 రూపాయల నోటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన డబ్బులు నాకు ఇచ్చి కూర్చోమ్మా. సరే, మంచిది. అర్థమైంది కదా మీకు? అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, లేకపోతే ప్రధానమంత్రి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకు ఒక స్థానం, ఒక సీట్ ఉంటుంది అన్నమాట. వాళ్ళకు ఒక స్థితి, ఒక స్థాయి, ఒక స్టేటస్ ఉంటుంది. రైట్, మంచిదే. ఇప్పుడు ప్రజల నిమిత్తము, ప్రజల పక్షమున ఏదైనా చేయాలని చెప్పేసి వాళ్ళు ధర్నాకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సామాన్యమైనటువంటి మట్టి రోడ్డు మీద, లేకపోతే సిమెంట్ రోడ్డు మీద, లేదా తార్ రోడ్డు మీద కూర్చుంటారు. అలాగని చెప్పేసి వాళ్ళు పేదవాళ్ళ, అలాగని చెప్పేసి వాళ్ళు ఏమీ లేనోళ్ళ, శక్తి లేనోళ్ళ, అధికారం లేనోళ్ళ? చెప్పండి. వాళ్ళు ఎందుకు వచ్చారు? సింహాసనాన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చారు? వారికి ఇవ్వబడినటువంటి ఆ సచివాలయంలో, లేకపోతే వారికి ఇవ్వబడినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి కుర్చీలో, ఆ సింహాసనం నుంచి ఎందుకు వచ్చారంటే ప్రజల కోసం, ప్రజల పక్షాన పోరాటం కోసం, ప్రజల పక్షాన న్యాయాన్ని జరిగించడానికి ప్రజలతో పాటు వాళ్ళు కూడా ఏం చేశారంటే తార్ రోడ్డు మీద, లేకపోతే సిమెంట్ రోడ్డు మీద, మట్టి రోడ్డు మీద కూర్చున్నారు. అంత మాత్రాన వాళ్ళు ముఖ్యమంత్రి కాకుండా పోతాడా? అంత మాత్రాన వాళ్ళు ప్రధానమంత్రి కాకుండా పోతాడా? ప్రధానమంత్రి వాడికి కింద కూర్చున్నా, పైన కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ప్రజలతో ఉన్న ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వారి యొక్క స్థితి, వారి యొక్క స్టేటస్, వారి యొక్క స్థానం ఏమాత్రం కూడా తగ్గదు. అయితే వారితో కలిసినప్పుడు మాత్రము వాళ్ళు అనుకుంటారు, అరే పలానా వాళ్ళతో ఈయన ఉన్నాడు, పలానా పేదవాళ్ళతో ఉన్నాడు కాబట్టి ఈయన కూడా పేద, లేకపోతే పలానా పనిహిమాలిన వాళ్ళతో ఉన్నాడు, ఈయన కూడా అలాంటి వాడు. అందుకని యేసుప్రభువు ఏమన్నారు తెలుసా? తాగుబోతులతో ఉన్నాడు, తిండిబోతులతో ఉన్నాడు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడేమో అట్లా అన్నారు, వీళ్ళ దగ్గర ఉన్నప్పుడేమో ఎట్లా అన్నాడు? దయ్యాలని అలగొడతంటే ఈయన దయ్యాలకి అధిపతి అని చెప్పేసి అన్నాడు కదా. ఆ విధంగా ప్రజలు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ప్రజల కోసము సింహాసనము విడిచిపెట్టి ప్రజలకు ఎద్దుకు వచ్చినప్పుడు కొంతమంది ప్రజలు ఏం చేశారంటే వారిని ఆ విధంగా అపార్థం చేసుకున్నారే కానీ వారు ఎప్పటికీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి యేసు ప్రభు కూడండి మన కోసము, మనల్ని రక్షించడానికి కోసము, మనల్ని బ్రతికించడం కొరకు ఆయన తను తాను తగ్గించుకొని తన సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. కొంతమంది ఈయన ఏమి లేనివాడు, ఏ శక్తి లేనివాడు, ఏ బలహీనుడు, ఏం చేతగానివాడు, మేకులు బిక్కోలేకపోయాడు, ముళ్ళ కిరీటం పెడుతుంటే చూస్తా ఊరుకున్నాడు. అంత శక్తిమంతుడైన దేవుడైతే ఏదో ఒకటి చేయొచ్చు కదా, ఫైటింగ్ చేయొచ్చుగా, లేకపోతే యుద్ధం చేయొచ్చుగా, లేకపోతే చంపేయొచ్చుగా, లేకపోతే రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే అసలు ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏందో వాళ్ళు గ్రహించలేదు. ఎవరి కోసం వచ్చారో వాళ్ళు గ్రహించలేదు, ఎందుకు వచ్చాడో వాళ్ళు గ్రహించక ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ఆయన గొప్పవాడిగా ఈ లోకానికి వచ్చాడంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అయితే ఆయన గొప్పవాడికి ఈ లోకానికి రావాల్సినటువంటి పరిస్థితి ఏంది, గొప్పవాడికి ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని ఈ సమయాన్ని బట్టి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. చూడండి లూకాసు వార్త, త్వరగా చూడండి. లూకాసు వార్త మొదటి అధ్యాయం 31వ వచనం 32వ వచనం చదువుకుందాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. జాగ్రత్తగా గమనించు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయనకు ఒక సింహాసనం ఉంది తెలుసా?
ఆయన ఎలాంటి వాడంట చెప్పండి. ఎవరు ఈ మాట ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? గాబ్రియేలు దూత మరియతో మాట్లాడుతుంది. ఆయన చేతగానే వాడిగా ఈ లోకానికి వస్తున్నాడని, ఏమి లేనివాడిగా వస్తున్నాడని, బలహీనుడిగా వస్తున్నాడని చెప్పలా. ఎలా వస్తున్నాడంట ఆయన చెప్పాలి. ఈ లోకానికి ఆయన ఎలా వచ్చాడు? గొప్పవాడిగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మనం నమ్మిన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? గొప్ప దేవుడు. చెప్పండి, ఎలాంటి దేవుడు మన దేవుడు? చెప్పాలి గట్టిగా నోటి ద్వారా. మన దేవుడు ఎలాంటి దేవుడు? ఆ మాట మీ పక్కన వాళ్ళు చెప్పండి. మన దేవుడు గొప్పవాడు. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిది. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిది. పాడి స్తుతింతును నీ దివ్య నామము, పాడి స్తుతింతును నీ దివ్య నామము. వరములు చిందే నీ దివ్య బలిలో, వరములు చిందే నీ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిది. చేరితి ప్రభువా నీ సన్నిధి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మా పిల్లల్ని దగ్గర పెట్టుకో. అందరూ వాళ్ళకిలా చూస్తూ ఉంటారు. జాగ్రత్త, దగ్గర కూర్చోబెట్టు కాసేపు. చెప్పండి, మన దేవుడు ఎలాంటి దేవుడు? మనం నమ్మిన దేవుడు శక్తిలోనుడు కాదు, మేకులు పీక్కోలేనివాడు కాదు, ముళ్ళ కిరీటాన్ని తీసివేసుకోలేని శక్తిహీనుడు కాదు. మనం నమ్మినటువంటి దేవుడు ప్రజలను ఏమీ చేయలేనటువంటి వాడు కాదు. మన దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ స్థితిలో ఆ పరిస్థితిలో మనకు కనబడ్డాడంటే మనలందరిని కూడా గొప్పవారిగా చేయలేని. తర్వాత చెప్తాను ఆ విషయాన్ని. మనలందరికీ గొప్పవారిగా చేయడానికి ఆయన ఏమైపోయాడు? బలహీనుడిగా మార్చబడ్డాడే కానీ ఆయన బలహీనుడే మాత్రము కానే కాదు. మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? గొప్ప దేవుడు. గాబ్రియేలు దూత మరియతో అంటుంది, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ఆయనకి కూడా ఒక సింహాసనం అనేది ఉంది అని చెప్పేసి గాబ్రియేలు దేవదూత సమాచారాన్ని మరికి చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు. చెప్పండి, ఎలాంటి దేవుడు? అయితే గొప్ప దేవుడిని నమ్మిన మనం బలహీనమైనటువంటి దేవుళ్ళు లేకపోతే బలహీనమైనటువంటి వాటి వైపు మన చేతులు చాచకూడదు. వాటి వైపు మనం తిరగడానికి వీల్లేదు. వాటిని మనం అనుసరించడానికి వీల్లేదు. వాటిని మనం నమ్మడానికి, విశ్వసించడానికి వీల్లేదు. మనం గొప్ప దేవుణ్ణి మనం నమ్మాం కాబట్టి, గొప్ప దేవుణ్ణి మనం అనుసరిస్తున్నాం కాబట్టి, ఆ గొప్ప దేవుణ్ణి అందే మనం ఏం చేయాలి? విశ్వాసము కలిగి మనం ఉండాలి. ఆయన ఎలాంటి వాడంటే గొప్పవాడై ఈ లోకానికి ఆయన వచ్చాడు. వీళ్ళు అనుకున్నట్లుగా, లేకపోతే కొంతమంది అనుకున్నట్లుగా శక్తి లేనివాడిగా, బలహీనుడిగా, లేకపోతే మనుషులను ఏమీ చేయలేనివాడిగా, శిక్షించలేనివాడిగా, లేకపోతే తనకు వేస్తున్నటువంటి శిక్ష నుండి తప్పించుకోలేనివాడిగా, చేత కానివాడిగా ఈ లోకానికి రాలేదు. కానీ గొప్పవాడిగా, సర్వశక్తిమంతుని కుమారుడిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని మనం ఎక్కడ కూడా మనం తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు. ఆ తర్వాత తక్కువ చేయడానికి వీల్లేదు. గొప్ప దేవుణ్ణి మనం ఎలా ఉంచాలంటే గొప్పగానే మనం ఉంచాలి. అయితే ఈ సమయంలో మరి ఆయన గొప్పవాడిగా ఈ భూలోకానికి రావాల్సినటువంటి అవసరత ఏంటి? గొప్పవాడిగా ఈ భూలోకానికి ఆయన ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఇది డిసెంబర్ నెల. ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే యేసు ప్రభు యొక్క జనాలను గురించి, ఆయన పుట్టుక గురించి ఈ విషయాలు ఇంకా మాట్లాడుతూ ఉంటారు. ఈ డిసెంబర్ నెల అంతా అనగా 25వ తారీఖు వరకు ఏం చేస్తూ ఉంటారంటే వీటి గురించి చెప్తూ ఉంటారు కదా, మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి వీటిలో చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ రోజున మనం క్షుణ్ణంగా కొన్ని పరిశీలన చేద్దాం.
యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని చాలామంది చక్కగా పండగ చేసుకొని కొత్త బట్టలు కట్టుకొని పిండి వంటలు చేసుకొని చక్కగా ఇంటికి రంగులు వేయించుకొని మంచిగా స్టార్ ఒకటి పెట్టుకొని ఆ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి అలంకరణతో, ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో, ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి, ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారం కలిగి, ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతులు కలిగి ఆ రోజు కనపడుతూ ఉంటారు. ఓకే, రైట్, మంచిదే, కాదంటలేదు. కానీ ఆయన వచ్చినందువలన మనిషి యొక్క లేకపోతే పాపమునకు పరిష్కారము కాలేదు. అసలు జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే ఆయన మరణించి తిరిగి లేచుట వలన మానవాళికి అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ఆయన ఈ భూలోకానికి వచ్చి మరణించకపోతే, తిరిగి లేవకపోతే ఆయన వచ్చిన ఉపయోగం ఏమీ లేదు, ఏం ఉపయోగం లేదు. అందుకనే మనం దానికి కాదు ప్రాధాన్యత ఇవ్వాల్సింది. మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే ఆయన మరణ పునరుద్ధానములకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే వాటి ద్వారా మనకి గొప్ప నిరీక్షణ కలిగింది. దాని ద్వారా మనకు ఒక పాపం నుండి విడుదల మనం పొందుకొని ఒక మంచి శ్రేష్టమైనటువంటి విశ్వాస జీవితం మనం కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. యేసు పుట్టిన దాన్ని బట్టి నా బ్రతుకు మార్చబడింది ఎవరైనా సాక్ష్యం చెప్పారా? యేసు ప్రభు పుట్టి నా బ్రతుకు మార్చాడు అని చెప్పేసి అన్నారు ఎవరైనా? మరి సాక్ష్యం చెప్తే ఏమని చెప్తారు? ఆయన మరణించి నా కొరకు రక్తం కార్చాడు, ఆ రక్తము ద్వారా నా పాపము కడగబడిందని చెప్పేసి చెప్తారు సాక్ష్యం. అంతేనా కదా? చెప్పండి, అంతేనా కదా? అయితే ఇప్పుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేన్ని మనం మనసులో పెట్టుకోవాలి? దేన్ని మనం ఆచరించాలి? దేన్ని మనం చేయాలంటే ఆయన మరణ పునరుద్ధానములు మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఈ శరీరము తిని ఈ రక్తము త్రాగి నన్ను, అంతేగాని నా పుట్టినరోజును జ్ఞాపకం చేసుకోండి అన్నాడు ఆయన? అన్నాడు? చెప్పండి, నా పుట్టినరోజు చేయండి అని చెప్పేసి అన్నాడా? బైబిల్లో లేదు పుట్టినరోజు. ఆయన ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడు? దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? ఏది ప్రాముఖ్యమని చెప్పాడంటే నా శరీరము తిని నా రక్తము త్రాగి నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని నన్ను మీరు ప్రచురపరచండి అని చెప్పేసి అన్నాడు. అంటే సిలువ మరణ పునరుద్ధానములే యేసు ప్రభు హైలైట్లో పెట్టాడు. దాన్నే అనుసరించమని చెప్పేసి అన్నాడు. మంచిది, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అయితే ఆయన ఈ భూలోకానికి గొప్పవాడిగా ఎందుకు వచ్చాడని చెప్పేసి అంటే ఈ విషయము చాలామందికి తెలియదు. ఆయన గొప్పవాడన్న సంగతి చాలామందికి తెలియదు. చాలామంది రకరకాలుగా మాట్లాడుతారు. నేటికి కూడా ఆ విధంగానే మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ మాట, లేకపోతే ఈ వచ్చిలో ఉన్నటువంటి ఈ మాట వారికి కంటికి కనబట్టలేదేమో, వారు దీన్ని చదవట్లేదేమో, దీన్ని గ్రహించట్లేదేమో. ఆయన గురించి ఇక్కడ ఏం మాట్లాడింది? ఆయన దరిద్రుడు, లేదా దీనుడు, లేకపోతే ఏమి లేనోడు, శక్తిని రాయబడలేదు. ఇక్కడ ఏం మాట రాయబడిందంటే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు. ఎవరంట? ఎవరు కుమారుడు? సర్వోన్నతుని కుమారుడు. ఆయన గొప్పవాడు, లేనివాడు కాదు. ఎలాంటి దేవుడు అంట? ఎవరైనా అడిగితే చెప్పండి, మా దేవుడు గొప్ప దేవుడు. మా గొప్ప దేవుడిని మేము నమ్మాము, ఆ గొప్ప దేవుడిని మేము అనుసరిస్తాం. ఈ లోకంలో ఏమన్నా ఏమి లేకపోయినా, కష్టాలైన, బలహీనతలైన, బాధలైన, శోధనలైన, సమస్యలైన, ఇంకేదైనా సరే మా గొప్ప దేవుడినే మేము ఆరాధిస్తామని చెప్పేసి మనం ఇతరులకు మనం సాక్ష్యం చెప్పాలి. ఓకే, రైట్, మంచిదైతే ఈ సమయంలో ఆయన గొప్పవాడిగా ఈ భూలోకానికి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే చూద్దాం. బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండం 4వ అధ్యాయము, ఆదికాండం 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఇంకో మాట కూడా చూద్దాము. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూశాను. దేవుడు ఏం చూశాడంట? చెప్పండి, దేవుడు ఏం చూశాడంట? దోషాన్ని చూశాడు, పాపాన్ని చూశాడు. అది చూసినప్పుడు అది ఎలా కనపడిందంటే మనుషులను మించి గొప్పగా ఉందన్నమాట. అది గొప్పగా ఉంది, ఉన్నతమైన స్థితిలో ఉంది. ఏంటి చెప్పండి? ఏది? మంచితనం కాదు. మంచితనమేమో అడుక్కెళ్ళిపోయింది, పాపమేమో ఏమైపోయింది? పైకి వచ్చేసింది. మంచితనమేమో అణిగిపోతూ ఉంది, పాపమేమో పైకి వస్తుంది. అంటే అది గొప్పదైపోతూ ఉందన్నమాట. అంతస్తులు ఏ విధంగా అయితే కడతారు, బిల్డింగ్ కట్టేటప్పుడు అంతస్తు కడతారు చూడండి, ఆ విధంగా పాపము గొప్పదైపోతుంది.
మంచితనం ఏమైపోతుంది భూమి మీద. ఇప్పుడు ఆ గొప్పగా ఉన్నటువంటి పాపము తొలగిపోవాలంటే, మానవుడిని గొప్ప పాపము నుండి విడిపించాలంటే ఎవరు కావాలి చెప్పండి? ఎవరు రావాలి చెప్పాలి? ఎవరు రావాలి? గొప్పవాడు రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎవరు రావాలి చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఎవరు రావాలి? ఇప్పుడు 20 రూపాయల నోటు ఉందండి. 10 రూపాయల నోటు 20 రూపాయల నోటున ఢీ కొంటుందా? గెలిచిద్దా? గెలవదు. దాన్ని ఢీ కొనాలంటే ఏ నోటు కావాలి చెప్పండి? 50 రూపాయల నోటు కావాలి. అబ్బా వాడు చక్కగా అంటున్నాడు బ్రహ్మాండంగా. నీకు ఇస్తాలే 10 రూపాయల నోటు. 50 ఏం లేగానే 10 ఇస్తాలే, గుర్తుపెట్టుకున్నాడుగా. చెప్పండి, ఏ నోటు ఢీకొంటుంది? దానికంటే గొప్పగా ఉండేది కావాలి, అంతేనా? దానికంటే బలహీనమైనది దీన్ని ఏం చేయలేదు కాబట్టి దానికంటే గొప్పది కావాలి. ఇప్పుడు ఆయన గొప్పవాడికి ఈ లోకానికి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే, ఆల్రెడీ భూమి మీద అంటే పాపం ఎలా ఉందో తెలుసా? ఎలా ఉందో తెలుసా? మంచితనము కంటే చెడుతనము గొప్పగా ఉందంట, అంతస్తులాగా పెరిగిపోతుందంట. అందుకని ఇక్కడ మనం చూస్తే నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పగదైపోతుందంట. చెడుతనం, మంచితనం కాదు. మంచితనమేమో అణిగిపోతుంది, చెడుతనమేమో గొప్పగా ఎదిగిపోతూ ఉంది. అది చూసి సర్వోన్నతమైనటువంటి దేవుడు ఏం చేశాడంటే, తన ప్రియకుమారైనటువంటి క్రీస్తుని గొప్పవాడిని ఈ భూలోకానికి పంపించాడు. ఎందుకంటే ఆయన ఒక్కడ మాత్రమే ఆ గొప్ప పాపాన్ని జయించగలడని చెప్పేసి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఆ గొప్ప పాపము నుండి మానవుడిని విడుదల చేయడానికి ఇదిగో గొప్ప జంతువులు, గొప్ప పక్షులు రకరకాలవి వచ్చినాయి. కానీ ఆ గొప్ప పాపం నుండి ఏది కూడా, అనగా ఎడ్ల యొక్క రక్తం, పక్షుల యొక్క రక్తము ఏది కూడా మనిషి నుండి, ఆ మనిషి యొక్క పాపం నుండి విడిపించబడలేదు. అది చేయలేకపోయింది. అందుకనే గొప్పవాడైనటువంటి క్రీస్తు ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. ఆయన వచ్చింది గొప్పవాడిగా, కానీ బలహీనుడిగా, లేకపోతే ఏమి లేనోడిగా, దిక్కు లేనోడిగా, దరిద్రుడిగా ఆయన రాలేదు. ఆయన ఎలా వచ్చాడో తెలుసా? గొప్పవాడిగా వచ్చాడు. ఎందుకు గొప్పవాడిగా వచ్చాడంటే, ఆల్రెడీ ఆయన రాకముందు భూమి మీద ఏది గొప్పగా ఉందంట చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఏది గొప్పగా ఉందంట? ఇక్కడ కయ్యూని అంటున్నాడు, నా దోషము. దోషం అంటే ఏంటి? పాపము. మానవుడికి పాపం ఎందుకు వచ్చిందంటే, ఆజ్ఞ అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి మానవుడికి పాపము అనేది సంభవించింది, పాపం వచ్చింది. మరి ఆ పాపం ఏమైపోతుందంటే దినదినము ఏమైపోతుందంట? అందుకనే కొంతమంది వడ్డీకి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఒక మాట వాడతారు. వడ్డీకి ఇచ్చిన వాళ్ళు కాదు, వడ్డీకి తీసుకున్న వాళ్ళు. వడ్డీకి ఇచ్చిన వాళ్ళు అయితే ఆ మాట వాడరు. ఆ మాట వాడారంటే వడ్డీ తీసుకోరు. అందుకనే వడ్డీ తీసుకున్న వాళ్ళే మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు తెలుసా? రోజుకి వడ్డీ పెరుగుతుంది అనరు, దానికంటే ముందు ఒక మాట వాడతారు. ఎందుకన్నారు ఆ మాట? ప్రతి నెల సరి పెరుగుతున్నట్టు పెరుగుతుంది, ఎండ పెరుగుతున్నట్టు పెరుగుతుంది అని అనొచ్చు కదా. పాపం పెరుగుతున్నట్టు పెరుగుతుందని ఎందుకంటున్నారు? ఎందుకు ఆ మాట వాడారు? ఎందుకు ఆ మాట వాడుతున్నారు చెప్పండి? చలి పెరిగినట్టు పెరుగుతుంది, ఎండ పెరిగినట్టు పెరుగుతుంది వడ్డీ కదా, లేకపోతే మనిషి పెరిగినట్టు పెరుగుతుంది, లేకపోతే జిరాఫీ పెరిగినట్టు పెరుగుతుంది అని చెప్పేసి అనొచ్చు కదా. లేకపోతే చెట్టు పెరుగుతున్నట్టు పెరుగుతుంది వడ్డీ అనొచ్చు కదా. పాపం పెరుగుతున్నట్టు పెరుగుతుందని ఎందుకు అంటున్నారు చెప్పండి? ఎందుకు ఆ మాట వాడారంటే, అన్నిటికంటే గొప్పది ఏదో తెలుసా? పాపం గొప్పది, డబ్బు కాదు, బంగారం కాదు. ఏది గొప్పది? పాపం గొప్పది. ఎవరు చెప్తున్నారు ఆ మాట చెప్పండి? దేవుడు చూసి చెప్తా ఉన్నాడు. తర్వాత దాన్ని అనుభవించినటువంటి కయ్యూను కూడా దాన్ని ఆ పాప భారాన్ని అనుభవిస్తూ అతడు చెప్తున్నాడు, అయ్యో నా దోష శిక్ష నేను భరించాలనంత భారంగా ఉంది. అయితే మరి ఈ భారం నుండి నేను బయటపడేది ఎలా? మానవుడు ఆలోచన చేస్తున్నాడు, ఈ భారం నుండి నేను బయటపడేది ఎలా, ఏం చేస్తే బయటపడతానని చెప్పేసి మానవుడు ఏం చేస్తున్నాడంటే, అన్నదానం చేస్తే నేను ఈ భారం నుంచి బయటపడతా, వస్త్రదానం చేస్తే ఈ భారం నుంచి బయటపడతా, భూదానం చేస్తే ఈ భారం నుంచి బయటపడతా, నలుగురికి మంచి చేస్తే ఈ భారం నుంచి నేను బయటపడతా.
ఈ పాప భారం నుంచి నేను బయటపడతానని చెప్పేసి మానవుడు అన్నదానాలు చేస్తున్నాడు, వస్త్రదానం చేస్తున్నాడు, భూదానం చేస్తున్నాడు, తనకున్నది అన్నీ కూడా ఖర్చు పెడుతున్నాడు, రకరకాలుగా చేస్తున్నాడు. కానీ ఆ భారం మాత్రము పోవట్లేదు, ఆ భారాన్ని భరిస్తూనే ఉన్నాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మానవుణ్ణి భరించి, ఆ పాప భారము భరించేటువంటి ఆ మానవుణ్ణి పాపము నుండి విడిపించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడని చెప్పేసి ముందుగానే రాయబడింది. ఎందుకు అంటే ఆయన పాపమును భరించేటువంటి వాడు. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, త్వరగా చూడండి, ముందుకు వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి, ఏంటంట, జనుల యొక్క దోషమును ఎవరంట భరించేది? చెప్పండి, ఎవరు భరించేది? అతడు అంటే అక్కడ యేసుక్రీస్తు. నా సేవకుడు అంటే సేవకుడు ఎవరంటే యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు గురించి ఈ మాటలు రాయబడ్డాయి. ఎవరి గురించి రాయబడ్డాయి? అందుకనే 53వ అధ్యాయం 6వ వచనంలో ఇంకో మాట రాయబడింది. మనమందరము గొర్రెవలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును ఆయన మీద మోపెను. ఇప్పుడు ఇక్కడ కయ్యూను అంటున్నాడు, నా దోష శిక్ష నేను భరించలేకపోతున్నాను. అంటే పాపము యొక్క ప్రతిఫలం ఏంటంటే భరించలేనటువంటి భారము. మా సైతే భోజనానికి వెళ్తున్నటువంటి దారి ఉండే పని, ముందు వెళ్ళి తిని తర్వాత మీకు వడ్డిస్తాడు, ఇబ్బంది ఏం లేదు. జాగ్రత్తగా వాక్యం వినండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. పాప భారము మనం భరించలేదు. అందుకనే పాపం ఉన్నటువంటి మనిషి సంతోషంగా ఉండలేడు. పాపంతో ఉన్నటువంటి మనిషి సంతోషంగా ఎవరితో గడపలేడు. పాపంతో ఉన్నటువంటి మనిషి నిత్యము భయపడుతూ ఉంటాడు. పాపంతో ఉన్నటువంటి మనిషికి మనశ్శాంతి ఉండదు, నిలకడ ఉండదు, ఒకసాట ప్రశాంతంగా కూర్చోడు. ఎందుకంటే నా యొక్క పాపము ద్వారా నాకు ఎలాంటి ప్రతిఫలం వస్తుందో అని చెప్పేసి నిరంతరము మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే భయపడుతూ ఉంటాడు. నేను పాపం చేశాను, దానికి రిజల్ట్ ఎలా ఉంటుంది, దానికి ప్రతిఫలం ఎలా ఉంటుంది అని చెప్పేసి నిరంతరము బాధపడుతూ ఉంటాడు. ఒక స్త్రీతో వ్యభిచారం చేశాను అనుకోండి, లేకపోతే ఒక పురుషునితో ఒక స్త్రీ పాపం చేసింది అనుకోండి, పాపం చేసేటప్పుడు అనిపించదు, కానీ చేసిన తర్వాత అనుకుంటాడు, ఒకవేళ ఈ అమ్మాయికి ఎయిడ్స్ ఉంటే నా పరిస్థితి ఏంది. అదే ఇంకా భరించలేని శిక్ష. ఇంకా అదే ఇంకా భరించలేదు. ఇంక దినదినము ఇక ఆలోచన పోయి ఇంకా ఈ మనిషి లేదు, ఏమైపోతాడో తెలుసా? అమ్మో ఉందేమో ఉంటే ఏంది పరిస్థితి, ఒకవేళ టెస్ట్ చేసుకుంటే ఇప్పుడే బయటపడదంట, నెల తర్వాత అంట, ఒకవేళ నెల తర్వాత వస్తే ఇది అది పాప భారం. ఇంకా టెన్షనే, భయము, భీతి, మనశ్శాంతి ఉండదు. ఆ తర్వాత ఆ పాపం చేసినప్పుడు బయటపడింది అనుకోండి, పలానాళ్ళు లేకపోతే ఎట్లా అంటే అని చెప్పేసి ప్రజల్లో తెలిసింది అనుకోండి, ఎవరి దగ్గర తలెత్తుకొని తిరగలేరు. అందుకని సిగ్గుగా ఫీల్ అవుతూ ఉంటారు, అవమానంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. పాపంతో ఉన్న మనిషి ఎప్పుడు ప్రశాంతంగా జీవించలేడు. అది ఎప్పుడు కూడా భారమే. అది ఆ భారం ఏం చేస్తూ ఉంటుంది, ఆ మనిషిని కృంగదీస్తూ ఉంటుంది, దినదినము కృంగదీస్తాం. అదే కయ్యూను అంటున్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనంతగా. ఏందంట అంత ఏం చేశాడు అంత అంటే ఏం లేదు, నరహత్య చేశాడు. చూడండి, ఆ నరహత్య చేసిన ఆ ఒక పాపం, ఆ ఒక తప్పు తన యొక్క జీవితాన్ని ఏం చేస్తుందంటే కృంగదీస్తుంది. తన జీవితంలో నెమ్మది లేకుండా చేసింది, తల్లిదండ్రులతో మంచి సహవాసం లేకుండా చేసింది, అన్నదమ్ములతో ఐక్యత లేకుండా చేసింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంగా ఉంటున్న మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక కుమారుడిగానే ఉంటున్నావు, ఒక కుమార్తెగానే ఉంటున్నావు, ఒక కోడలుగానే ఉంటున్నావు, ఒక అత్తగా ఒక మామగా నువ్వు ఉంటున్నావు. నీ కుటుంబంలో నీవు అందరితో కలిసిమెలిసి ఉండాలంటే ఎవరితో పాపపు స్వభావమో పాపపు లక్షణాలు కలిగి నువ్వేమాత్రం జీవించడానికి వీల్లేదో. నీ కుటుంబ సభ్యులతోనే కాదు, బయట ఉన్న వారితో కూడా పాపపు ఆలోచనలు అయితే పాపపు కనెక్షన్లు కలిగి ఉండడానికి వీల్లేదు. మనమందరం ప్రశాంతంగా జీవించాలంటే పాపము మనకి ఆవిడ దూరాన ఉండాలి. యేసేపు ఆమెతో పాపం చేయటం చేతగాక పరిగెత్తల. అర్థమైందా? చేతగాకమ్మ నాకు చేత కాదు అందుకే నేను పోతున్నాను చెప్పేసి అనలా. అర్థమైందా?
దేవునికి భయపడి పారిపోయాడే తప్ప నాకు పాపం, నాకు నీతో ఉండటం నాకు చేత కదని చెప్పేసి పారిపోలా. ఆయన పురుషుడే, మగవాడే. తర్వాత వివాహం అయితే పిల్లలు కూడా పుట్టారు. చేతగాక పారిపోలేదు, కానీ దేవుడు చూస్తున్నాడని ఆ భారము ఎంత భయంకరంగా ఉంటుందో అతనికి తెలుసు. కాబట్టి ఆ భారం భరించేటువంటి వారిని చూసి ఆయన తెలుసుకున్నాడు కనుక ఈ భారం నేను భరించడానికి వీలేదు, నాకు వద్దని చెప్పేసి యేసేపు ఏం చేశాడంటే ఆమె యొద్ద నుండి పారిపోయాడు. తర్వాత మంచి శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా పాడు చేయడానికి ఈ రోజున అనేక మంది మనల్ని పొడిగిడే వాళ్ళు ఉంటారు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ మాట చాలా బాగుంది, నీతో సహవాసం చేస్తే, నీతో కలిస్తే, లేకపోతే నీతో అలా అని చెప్పేసి అట్లా మాటలు కలుపుతూ ఉంటారు. తర్వాత ఏం చేస్తూ ఉంటారంటే నీ శరీరం నా శరీరం కూడా కలిస్తే ఇంకెంత బాగుంటుంది. అన్నీ కలిసినాయి కదా, టిఫిన్ చేసాం, టీ తాగాం, కూల్ డ్రింక్ తాగాం, ఆ పార్క్ వెళ్ళాం, ఇది చేసాం, అది చేసాం, ఇంక అది కూడా అయిపోతే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తూ ఉంటారంటే మాయలో పెట్టి మన జీవితాన్ని ఏం చేస్తారు, పాడు చేస్తారు. అట్లాగా వారి జీవితాలు పాడైపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఒకళ్ళు ఈ మాటలు వినడానికి మీరు కొంచెం ఒకవేళ అసహ్యంగా ఉండవచ్చేమో, కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు. ఇవన్నీ చెప్పండి ఎలాంటివి? ఒక అమ్మాయిని చక్కగా తల్లిదండ్రులు చదివిస్తున్నారు, ఇంజనీరింగ్ చదువుతూ ఉందన్నమాట. మంచిగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తూ ఉంటే ఇట్లాగే కాలేజీలో ఒకడు పరిచయం అయ్యాడు. అప్పటి వరకు బాగానే ఉంది. ఆ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఒకడు పరిచయం అయ్యాడు. ఇంకోటి ఇట్లా పొగుడుతూ ఉన్నాడు, నువ్వు చాలా బాగున్నావు, నీ మాట మంచిగా ఉంటుంది, నీతో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నానని చెప్పేసి అంటే అట్లా ఫ్రెండ్షిప్పే అనుకుంది. ఆ తర్వాత లవర్లుగా మారిపోయారు. ఆ తర్వాత ఇంతగా మనం ఉన్నాం కాబట్టి తర్వాత ఎటు పెళ్లి చేసుకుంటాం కాబట్టి ముందుగానే మనం ఒకటవుదాం అని చెప్పేసి అటు బలవంతం చేసిన దాన్ని బట్టి ఆమె అట్లాగా ఇదైపోయింది. తర్వాత గర్భం వచ్చేసింది. జరిగిన సంఘటన పేపర్లో కూడా వేశారు. గర్భం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? నా తల్లిదండ్రులు నన్ను నమ్మి నన్ను కాలేజీకి పంపించారు, లక్షల రూపాయలు పెట్టి నన్ను చదివిస్తున్నారు. నేనేమో ఇప్పుడు వాడు మాయలో పడిపోయి పొరపాటుని పని చేశాను, తప్పు చేశాను. ప్రతిరోజు ఆమె చేసినటువంటి పాపము ఆమెను ఏం చేస్తుందంటే కృంగదీస్తూ ఉంది. నేనేం చేయాలి? నేను ఎలా తప్పించుకోవాలి దీని నుండి? ఏంటి మార్గం? వాడేం చేశాడంటే అట్లా ఇక వాడుకున్న తర్వాత వాడు వదిలేశాడు. ఇక ఫోన్ పని చేయట్లేదు, మాట్లాడట్లేదు. ఆ కాలేజీ కూడా చివరికి వచ్చేసింది. మరి ఏం చేయాలి? పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇది కనుక తల్లిదండ్రులకు తెలిస్తే ఏమవుతారు? అదేవిధంగా ఏమవుతుంది? నా తోటి స్నేహితులు తెలిస్తే ఏమవుతుంది? అదేవిధంగా మా బంధుమిత్రులకు తెలిస్తే ఇప్పుడు దాకా నన్ను మంచిగా చదువుకుంటుందని చెప్పేసి అందరూ అంటున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితి కనుక తెలిస్తే నా పరిస్థితి, నా బ్రతుకేందని చెప్పేసి ఆలోచన చేసుకొని దీనికి ఒకటే ఒక మార్గం, ఏంటంటే మరణం, చనిపోవాలి. చిన్న లెటర్ ఒకటి రాసి నేను ఈ తప్పు చేశాను, అందుకే ఎవరు ఎదుట నా మొహాన్ని నేను చూపించుకోలేక నా అంతటా నేను చనిపోతున్నాను, దీనికి ఎవరు కారణం కాదని చెప్పేసి లెటర్ రాసి ఊరేసుకొని చనిపోయింది. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే పాపము చేసేటప్పుడు చక్కగా బందర్ లడ్డు లాగా ఉంటుంది అన్నమాట. అది బందర్ లడ్డు ఎట్లా ఉంటుందో తెలుసా? స్వీట్గా, తీయగా, మంచిగా ఉంటుంది. కానీ పాపం చేసిన తర్వాత అది భయంకరమైనటువంటి చేదుగా మారిపోద్ది. అందుకనే పాపము ద్వారా వచ్చు జీతము. కనుక ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్త, కాలు జారబాకండి. నోరు జారినా తీసుకువచ్చాము, కానీ క్షమాపణ అడిగి శరీరం జారిందనుకో ఇంకా తిరిగి తీసుకోవడానికి, మన యొక్క కన్యత్వం చెడిపోయింది అనుకోండి, తిరిగి తీసుకోవడానికి అవకాశం లేదు. రిబ్కా ఎలాంటిదంట? కన్య. చెప్పండి ఎలాంటిది? ఏ పురుషుని ఎరగనటువంటి కన్య. అలా జీవించాలి, అలా బ్రతకాలి. కానీ ఈ రోజున యవన కాలంలోనే అనేక భ్రమలకు లోబడి లొంగిపోయి ఈ రోజున యవన బిడ్డల వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా వివాహం అయిన తర్వాత కూడా ఈ విధంగానే సాతాను ఏ విధంగా అయితే కొన్ని మాటలు చెప్పి అవన మోసం చేసిందో ఈ రోజున కూడా కొంతమందిని ఏం చేస్తుందంటే ఆ విధంగానే మోసం చేస్తుంది. నీ మాట భలే ఉంటుంది, చిలక కంటే తీయగా ఉంటుంది కదా. ఎలా ఉంటుంది? నీ నడక భలే ఉంటుంది, నీ పద్ధతులు బాగుంటాయి. ఈ విధంగా పొగిడి ఏం చేస్తున్నారంటే పాపంలోనికి ఆకర్షిస్తూ ఉన్నారు. జాగ్రత్త. మనల్ని ఎవరైనా పొగుడుతున్నారంటే మనం పాపంలో పడిపోవడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి అర్థం చేసుకో. పాపం ఆ ఒక పాపమే కాదండి,
ఆ ఒక్క పాపమే కాదు, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన పొగిడారంట, ఆయన పురుగులు పడి చచ్చాడు. ఎవరైనా? హేరోదు. అర్థమైందా? ఆయన పొగిడారంట. మనం కూడా పొగిడే వాళ్ళు ఉంటారు. అబ్బా నీ అంత పాటగత్తలేదు, లేకపోతే నీ అంత పరిచయం చేసేవాళ్ళు, ఇట్లా పొగుడుతూ ఉంటారు. ఆ పొగడతో మనల్ని ఏం చేస్తుందంటే ఒకరోజు నష్టానికి దారి తీస్తుంది. మీకు మీ అందరికీ తెలుసు కదా, నక్క కాకి కథ తెలుసు కదా? తెలుసా తెలీదు చెప్పండి. తెలుసా అంటే వదిలేస్తా, తెలియదంటే చెప్తా. చెప్పండి, తెలుసా తెలీదా? తెలుసన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చాలామంది తెలియదంట. తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తి. ఏం తెలుసు మీకు చెప్పండి? ఏం తెలుసు? ఏం తెలిసేది పాస్టర్ గారు? కాకి నోట్లోనేమో జున్ను మొక్క ఉంది, లేకపోతే మాంసపు మొక్క ఉంది. నక్క నోట్లో ఏమి లేదు. ఏమి లేదన్న మాకండి. ఉంది. ఏముంది? ఏముంది? అది తీయని మాటలు చెప్పే మాటలు ఉండేదానికనమాట. అబ్బా కాకి నువ్వు పాట పాడితే అస్సలు అదిరిపోద్ది, స్టేజ్ కూడా గడగడ గడగడ వణికిద్ది. కాకి పాట ఎప్పుడన్నా మీరు విన్నారా? మనకు పొరపాటున కనుక కాస్త ఆ ఇంటి ముందు అట్లా మంచం వేసుకొని పడుకున్నాం, కాకి వచ్చి అరిచింది అనుకోండి, ఏం చేస్తాం? అబ్బా ఎంత కమ్మగా ఉందో, పాడమ్మ అంటావా? రాయంత కర్ర ఎక్కడ ఉందని చెప్తారు. అదే ఎవరైనా పిల్లలు గొడవ చేశారనుకోండి, ఏం చేస్తాం? అరే ఏందిరా కాకుల్లాగా అరుస్తున్నారని చెప్పేసి అంటాం. కాకిని జ్ఞాపకం చేసుకుంటాం, ఎందుకంటే దాని స్వరం మంచిగా ఉండదని. కానీ ఇది ఏం చేస్తుందో తెలుసా? నీ స్వరము మధురము. నువ్వు కనుక ఒక పాట పాడితే, ప్రస్తుతం నాకు ఆకలి వేస్తుంది, ఆకలి తీరిపోతుంది. నువ్వు పాట పాడుతుంటే వినాలని నాకు ఉంది. నాకు అంతకుముందు ఎవరో చెప్పారు, నువ్వు బాగా మంచిగా పాట పాడతావంట, ఒకసారి పాట పాడవా అని చెప్పేసి అంటే, అది పొగడతాలకు లొంగిపోయి పాట పాడదామని కావు అందంట. ఇక అంతే సంగతులు. ఆ నోట్లోది పోయి ఏ నోట్లో పడింది, అది దానికి ఎండింది. అందుకనే పొగడతాలు కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. వాటిని బట్టి మనం ఒక్కొక్కసారి మనమే పాపంలో పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అందుకనే కొన్ని సందర్భాల్లో ఇట్లా మనల్ని పొగిడి మనల్ని పాపంలోనికి నెట్టేసేటువంటి వారు ఉంటారు. అందుకని అది కూడా పొగిడింది. మీరెవరో తెలుసా? ఇప్పుడు వరకు మీరు రంగురంగులు నువ్వు రంగురంగులు వస్తారా లేదా నువ్వు రంగురంగులు లోకంలో తిరుగుతున్నావు, కానీ మీరు ఎలాంటి వాళ్ళు తెలుసా? తెల్లగా దేవతల వలె మీరుంటారు. ఈ పండు తింటే మీరు దేవతలు అయిపోతారని చెప్పేసి, అసలు మీ స్థితి అది, మీ స్థాయి అది అని చెప్పేసి ఆ పొగటాన్ని బట్టి ఆమె పాపంలో పడిపోయింది. ఆ పాపం అందరికీ చుట్టుకుంది. అందుకని చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. భరించినటువంటి పాపము మనిషిలో గొప్పగా ఉందన్నమాట. ఇప్పుడు ఆ గొప్ప పాపమును తీసివేయాలంటే ఎవరు రావాలి చెప్పండి? ఇక్కడికి గొప్ప దేవుడు రావాలి. చెప్పాలి గట్టిగా, ఏ దేవుడు రావాలి? ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు. ఎందుకంటే పాపం మీద వాళ్ళకి అధికారము లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా పాపము చేశారు. మన వల్లే వాళ్ళు కూడా పాపం చేశారు. వాళ్ళు దేవుళ్ళు ఎట్లా అవుతారు? వాళ్ళని మనం ఆరాధించినప్పుడు మన పాపాన్ని ఎలా తీసివేస్తారు? పాపము తీసివేయాలంటే ఎవరు కావాలంటే పాపము లేనివాడు. చెప్పండి, ఇప్పుడు మనకి బురదైంది అనుకోండి, కాలికి బురదైంది, అదే బురద నీళ్ళు తీసుకొచ్చి కాళ్ళను కడిగితే శుభ్రం అయిపోద్ది, అంతేగా? చెప్పాలి, మీరు మాట్లాడట్లేదు. కాలికి బురద అయిందండి, అదే బురద నీళ్ళు తీసుకొచ్చి కాళ్ళు కడిగితే శుభ్రం అయిద్దని నేను అంటాను. దానికి మీరు అందరూ ఏకీభవిస్తున్నారా? అవునాయి అంటే చేతులు ఎత్తండి. మరి ఏం చేయాలి? మినరల్ వాటర్ కావాలా? మంచినీళ్ళు కావాలి కదా? మంచినీళ్ళు ఏం చేస్తుంది? ఆ బురదను శుభ్రం చేస్తుంది. మరి ఆల్రెడీ పాపంలో ఉన్న మనిషిని పాపంలో ఉన్నటువంటి వాడు తొలగించలేడు. మరి ఎవరు కావాలి? పరిశుద్ధుడు కావాలి. పాపం లేనటువంటి మనిషి కావాలి. ఎవరున్నారంటే ఎవరు లేరు. అందుకనే సర్వోన్నతమైనటువంటి దేవుడు తన కుమారుణ్ణి ఈ భూలోకానికి ఏమి లేనివాడిగా కాదు, కానీ గొప్పవాడిగా పంపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎందుకైనా గొప్పవాడిగా వచ్చాడంటే నెంబర్ 1, ఒకటి పాపము భూమి మీద గొప్పగా ఉంది. ఆ గొప్ప పాపమును జయించాలంటే, మనిషిలో ఉన్నటువంటి గొప్ప పాపాన్ని తీసివేయాలంటే గొప్ప దేవుడు ఖచ్చితంగా భూమి మీదకి రావాల్సిందే. ఆయన గొప్పవాడిగా వచ్చాడు, కానీ ఏమి లేనివాడిగా రాలేదు. గొప్పవాడిగా ఆయన వచ్చాడు. అయితే ఏమి లేనివాడిగా ఎందుకు అక్కడ ఉన్నాడంటే, మనతో సమానులుగా, మనతో సహవాసం చేయడానికి, మనతో మాట్లాడడానికి,
అర్థమైందండి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వచ్చాడండి మన దగ్గరికి. ముఖ్యమంత్రితో మనం సహవాసం చేయాలంటే వీలవుతుందా? ఎందుకు? ఆయన స్థితి వేరు, మన స్థితి వేరు. మనం ఎవరితో సహవాసం చేస్తాం అంటే మన స్థితి ఏందో వాళ్ళతోనే మనం. ఇప్పుడు దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు అనుకోండి, మానవుడు దేవునితో సహవాసం చేయలేడు, దేవుడు మానవుడితో సహవాసం చేయలేడు. అందుకని ఏం చేశాడంటే తను తాను తగ్గించుకొని మానవుడి కోసం వచ్చాడే తప్ప ఆయన శక్తి లేనోడు, ఏమి లేనోడు కాదు. అది మనం జ్ఞాపకం చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎలా వచ్చాడంటే గొప్పవాడిగా వచ్చాడు. ఎందుకు గొప్పవాడిగా వచ్చాడంటే పాపం ఆల్రెడీ భూమి మీద ఎలా ఉందంట, గొప్పగా ఉందంట. ఆ గొప్ప పాపమును విడిపించడానికి, ఆ దోషాన్ని తొలగించడానికి, మానవునికి ప్రశాంతత ఇవ్వడానికి, మానవునికి మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఆ పాపము ఆయన భరించి, ఆయన మోసి, ఆ పాప శిక్ష ఆయన భరించి మనలను పాపము నుండి విడిపించాడు. అందుకోసం ఆయన గొప్పవాడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. తర్వాత రెండవది ఏంటంటే గొప్పవాడిగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే చూడండి, త్వరగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. చూడండి త్వరగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం, 10వ వచనం. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించను, ఇక ముందును కూడా తప్పించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మానవుని యొక్క దోషము గొప్పదైపోయింది, భూమి మీద గొప్పదైపోయింది. ఆ గొప్పదైనటువంటి దోషం అనగా ఆ గొప్పదైనటువంటి ఆ యొక్క పాపం ఏం చేసిందంటే మనిషిని మరణానికి తీసుకొని వెళ్ళింది. ఆ గొప్ప పాపం మనిషిని ఏం చేసిందండి? మరణానికి అందుకనే పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ గొప్ప దోషం, ఆ గొప్ప పాపం మనిషిని ఏం చేసింది చెప్పండి? భూమి మీద బ్రతకనివ్వకుండా ఏం చేసిందంటే చంపేసింది. ఆ గొప్ప పాపం వలన మనిషిలోనికి మరణము కూడా ప్రవేశించింది. మరణము కూడా ఎట్లా ఉందంటే గొప్పగానే ఉందంట. మరణం కూడా ఎట్లా ఉంది చెప్పండి? గొప్పగానే ఉంది. అంటే మానవుడు మరణాన్ని జయించలేని పరిస్థితిలో ఉన్నాడు. అంటే మానవుడి కంటే పాపం గొప్పగా ఉంది, మానవుడి కంటే మరణం కూడా గొప్పగానే ఉంది. ఈ రెండింటిని మానవుడు ఏం చేస్తున్నాడు? జయించలేకపోతా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు రావాలి చెప్పండి? ఎవరు రావాలి? గొప్ప మరణము నుండి మానవుని తప్పించి, అదేవిధంగా మరణపు ముళ్ళును విరిచేటువంటి ఆయన ఈ భూలోకానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆయన వచ్చి ఏం చేశారంటే మనం మరణము చేత, మరణం అంటే మనం భయపడుతున్నటువంటి మనము ఆ మరణం అంటే ఇంకా భయం లేకుండా ఏం చేశారంటే మరణపు ముళ్ళును విరిచేసి ఏమన్నాడు? మరణమా నువ్వెక్కడా, నీ విజయం ఎక్కడా అని చెప్పేసి ఆయన సవాల్ చేశాడు. మరణము ఆయనను మృంగాలని చూసింది కానీ, మరణము ఆయనను బంధించాలని చూసింది కానీ మరణము వల్ల కాలేదంట. మరణాన్ని ఏం చేశాడు తెలుసా? ఆయనే మరణాన్ని బంధించి తిరిగి లేచాడు. ఎందుకంటే ఆయన గొప్పవాడు కాబట్టి. దేనికంటే గొప్పవాడు చెప్పండి? పాపము కంటే గొప్పవాడు, ఆ గొప్ప పాపాన్ని తీసివేసేవాడు. మరణము కంటే గొప్పవాడు కాబట్టి ఆ మరణాన్ని, గొప్ప మరణాన్ని తొలగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అందుకని ఆయన గొప్పవాడిగా ఈ లోకానికి వచ్చాడు. చాలామందికి తెలివితేటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ మరణం అంటే భయమే కదండి. భయమా కాదు చెప్పండి? హిట్లర్ ఉన్నాడండి. హిట్లర్ తెలుసా? ప్రపంచాన్ని మొత్తాన్ని జయించాడు అనమాట. ప్రపంచాన్ని జయించడానికి ఏమీ లేక సముద్రం దగ్గరికి వెళ్ళి ఇసుకతో మాట్లాడుతున్నాడు. ఇసుక, నీవు కూడా ప్రజలైతే నిన్ను కూడా నేను జయించేవాడిని అని చెప్పేసి అంటున్నాడంట. కానీ ప్రపంచాన్ని జయించినోడు ఎట్లా మరణించాడో తెలుసా? దోమ కాటుకు గురై దోమ కుడితే చచ్చిపోయాడు ఆయన. ఆ సమయంలో చాలా భయపడ్డాడంట. అమెరికాకి ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన మన భారతదేశానికి పిలిచారు రమ్మని. పిలిస్తే ఆయన ఏం చేశాడు తెలుసా? అక్కడ నుండి వస్తా ఆయన అమెరికాలో తిరిగేటువంటి కారు తెచ్చుకున్నాడు. అయ్యా, మేము ఇక్కడ నీకు మంచి సెక్యూరిటీ ఇస్తాం,
బుల్లెట్ ప్రూఫ్ కారు నీకు ఇస్తామని చెప్పేసి అంటే నాకు వద్దులే అని చెప్పేసి ఆయన ఏం చేశాడు తెలుసా, వస్తా విమానంలో కారు కూడా తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాడు చెప్పండి? మరణం అంటే భయం. వామో భారతదేశంలో ఒకవేళ నన్ను చంపేస్తారేమో, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి కార్లు బాంబులు వేస్తే కాలిపోతాయేమో, నేను కూడా కాలిపోతాననే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే బాంబులు వేసినా కాలని వాహనాన్ని, కారుని అక్కడి నుంచి తెచ్చుకున్నాడు. ఎందుకు మరణం అంటే భయం. అందరికీ మరణం అంటే భయం కదా, భయమా కాదు చెప్పండి? ఇప్పుడు కనుక ఒక తాసుపాము పిల్లే, పెద్దది కాదు, పిల్ల ఇక్కడికి వచ్చిందనుకో ఏం చేస్తారు? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు అని పాట పాడతారా? ఏం చేస్తారు? ఏం అరిచింది కాక మొత్తాన్ని కేకలు పెట్టించి నిద్ర మీద ఉన్నా కూడా నిద్ర మంపు కూడా పోయి ఈడ మనుషులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు కూడా, కెమెరా ఉందా లేకపోతే ఇంకోళ్ళు పాస్టర్ గారు ఉన్నారని ఏది చూడరు, ఇక పరుగో కదా. ఎందుకంటే అది కాటేస్తే చచ్చిపోతాం. ఏమైపోతాం? చచ్చిపోతాం. చావంటే ఎందుకు నీకు భయం చెప్పండి? చావంటే మానవుడు భయపడడానికి వీలు. ఎందుకంటే బ్రతికిస్తే భూమి మీద ఉంటాం, చనిపోతే ఎవరి దగ్గర ఉంటాం? దేవుని దగ్గర ఉంటాం. మనకంటే ముందు పోయిన వాళ్ళ దగ్గర ఉంటాం. ఈ భయం ఎందుకు? కానీ ఈ రోజున చాలామందికి మరణం అంటే భయమే. ఒక పక్కన వింటానే ఉంటారు, నాకు మరణం అంటే భయం లేదు అంటారు, కానీ లోపల మాత్రం చెప్పండి ఏముంటుంది? లోపల మాత్రం భయమే ఉంటుంది. మరణం అంటే భయమే ఉంటుంది కదా. అందుకనే సమాధులు చూడంగానే ఉలిక్కి పడతారు. ఈ సమాధులు ఏమైతే ఏం చేస్తే మట్టి అది కదా. సమాధులు చూస్తే భయపడతారు, మరణం కదా. సమాధుల దగ్గర కొంతమంది రారు, మరణం. కొంతమందికి ఎవరికైనా యాక్సిడెంట్ అయితే చూడలేరు, భయం. మరణపు అంచుల్లో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళడానికి భయం. మరణం అంటే చాలామందికి భయం, భయపడుతూ ఉంటారు. ఎందుకంటే మరణం అంట గొప్పగా ఉందంట భూమి మీద. ఎలా ఉందో చెప్పండి? గొప్పగా ఉందంట. ఇప్పుడు ఆ గొప్ప మరణం నుండి మనిషిని విడిపించాలంటే మరణము కంటే బలహీనుడు వస్తే సరిపోదు, కానీ ఎవరు రావాలి? మరణము కంటే బలవంతుడు రావాలి. అందుకని ఆయన గొప్పవాడికి లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఆయన వచ్చి మరణపు మూడును విడిచారు. అందుకనే ఆయన నమ్మినటువంటి వాళ్ళు ఏం చేశారో తెలుసా? అవసరమైతే మమ్మలను చంపుకోండి. మీరు రంపాలతో కోసుకుంటారా, కత్తులతో పొడుచుకుంటారా, తల దగ్గొడతారా? పౌలు గారంట నా తల చక్కగా నరకండి అని చెప్పేసి దాని మీద పెట్టాడంట ఆయన. మరణం అంటే భయపడ్డా. ఎందుకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? కానీ అంతకుముందు మనం ఏబు గారిని చూస్తే ఏబు గారు మరణం అంటే భయపడుతూ ఉంటాడు. మరణం అంటే ఎందుకు కొత్త నిబంధనలో ఉన్న భక్తులు భయపడలేదంటే, నేను నమ్మినటువంటి దేవుడు గొప్ప దేవుడు, మరణపు ముళ్ళును విరిచాడు, ఇక నాకు మరణమే లేదని చెప్పేసి వాళ్ళు నమ్మారు. కాబట్టి మరణం అంటే వాళ్ళు భయపడలేదు. మనం కూడా మరణం అంటే భయపడడానికి వీల్లేదు. ఎందుకంటే బ్రతికితే ఉంచితే ప్రభు కోసం ఇక్కడ ఉండి చక్కగా ప్రభుని స్తుతిద్దాం. ఒకవేళ దేవుడు పిలుచుకుంటే చక్కగా ఆయనతో పాటు ఉందాం. ఈ జీవితం కంటే ఆ జీవితమే బెటర్. అందుకనే పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే, అంటే ఈ భూమి మీద నాకు లాభం లేదు కానీ నేను చనిపోతే, బ్రతికి ఉంటే లాభం లేదు కానీ చనిపోతే నాకు లాభం అన్నాడు. ఎందుకంటే ఆ జీవితం అలాగా ఉంటుందన్నమాట. కనుక ఆయన ఎందుకు వచ్చాడంటే మరణము గొప్పగా ఉంది కాబట్టి ఆ గొప్ప మరణము నుండి విడిపించడానికి ఆయన గొప్పవాడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. కొంచెం గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? మరణము ఏం చేస్తుంది? మనిషిని భయపెడతామంది. అందుకని ఆయన ఏం చేశారంటే, పునరుద్ధానుడనా యేసయ్యా, పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచు. చప్పట్లు కొడుతూ పడదాం. మరణము గెలిచి బ్రతికి
స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా. ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం. యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదను జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదను జీవించుచు. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. నేను బాప్తిసం తీసుకోకముందు చాలా భయపడేవాడిని. ఎంతగా భయపడేవాడిని అంటే, నేను వెళ్ళేటువంటి మార్గంలో అంటే అప్పుడు ఎక్కువగా జామ తోట దగ్గరికి వెళ్తూ ఉండేవాడిను. ఆ దారి అంతా కూడా ఎట్లా ఉంటుందంటే ముళ్ళ కంపలతో ఉంటుందన్నమాట. అన్ని ముళ్ళ కంపలే, చిన్న దారి, కంపలన్నీ మూసుకుపోయి ఉంటుంది. ఆ దారి భయంకరంగా గుంతలు, ఎత్తు మెరక పల్లాలు, అదేవిధంగా పొలాలు ఏరుకునేటువంటి వాళ్ళు, గేదెలు వెళ్తే ఆ పేడ పెట్టడం, అవన్నీ కూడా ఉంటాయి. వెళ్ళే దారిలో ఒక పొల్ల కనపడింది అనుకోండి, అంత దూరంలో నేను అనుకునేవాడిని అది పాము అనుకుంటా. బాప్తిసం తీసుకోకముందు అది గేదె పేడకడ పెట్టింది అనుకోండి, దూరం చూసి అమ్మో పాము చుట్టేసుకొని పడుకుందేమో అని అనుకొని ఆ భయపడుతూ ఉండేవాడినండి. అట్లా అడుగు వేసుకుంటూ అట్లా చిన్నగా అట్లా వెళ్ళేవాడిని. ఈలోపు ఎవరన్నా వెనకాల సైకిల్ వేసుకొని, అప్పుడు సైకిల్ వెళ్ళే, నేనైతే నడిచేవాడిని, తర్వాత సైకిల్ వచ్చింది. ఎవరైనా సైకిల్ వేసుకొని వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు దాన్ని దాటిపోయారు అనుకో, అది ఏం లేదనుకుంటానే ఆ తర్వాత వెళ్ళేవాడిని. అంత భయపడేవాడిని. కానీ మధ్య పాములు కూడా దొక్కిస్తున్నాను. ఇక భయం లేదు. నాకు భయం ఎందుకు? పాము చూస్తే భయపడాల్సిన పని లేదు. అంత భయపడేవాడిని. మరణం అంటే భయపడేవాడిని. కానీ ఈ రోజున మరణం అంటే భయము లేదు. ఎందుకంటే నా గొప్ప దేవుడు గొప్ప మరణాన్ని ఏం చేశాడు? విరిచేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. కనుక ప్రియమైన దేవుడు, ఎట్లా మనం కూడా మరణం కంటే గొప్ప దేవుడు మనం నమ్మాం కాబట్టి మరణం చూసి మనం ఏమాత్రం భయపడడానికి వీల్లేదు, జడడానికి వీల్లేదు. అలాగని ధైర్యంగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయబాకండి. మరణం అంటే నాకు భయం లేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే అది చాలా పాపం. ప్రభు మనల్ని పిలిచేంత వరకు మనం ఈ భూమి మీద కష్టమైన, నష్టమైన, ఇరుకైన, నిందలైన, బాధలైన, శ్రమలైన ఏదైనా సరే అనుభవిస్తూ అలా మనం ముందు కొనసాగిపోవాలి. కానీ మరణం అంటే నాకు భయం లేదని చెప్పేసి అర్థమవుతుందా? మరణం అంటే మనుషులకి ఎంత భయం అంటే చూడండి, ఇప్పుడు ఒక ఆయన అంట భార్య ఏదో తిట్టిందని చెప్పేసి వాగులో దూకుదామని చెప్పేసి పరిగెత్తుతున్నాడంట. పరిగెత్తుతున్నప్పుడంట అకస్మాత్తుగా అంట పాము ఎదురొచ్చిందంట. ఆయన ఏడకు పరిగెత్తుతున్నాడు? చెప్పండి గట్టిగా. ఏడకు పరిగెత్తుతున్నాడు? చనిపోవడానికి. పాము ఎదురు రాగానే ఏం చేశాడు తెలిసి వెనక్కి పరిగెత్తాడంట మళ్ళీ. ఇప్పుడు ఆయన ఏడకి వెళ్తున్నాడు? చచ్చిపోవడానికేగా. మరి పాము కరిచినా దూకేపాలంటే చచ్చిపోతాడుగా, మరి కరిపించుకోవచ్చుగా. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మరణం అంటే ఎవరికైనా అది. కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ అమ్మో భయం.
అలాగని ధైర్యంగా నేను ఉన్నాను, మరణం అంటే నాకు భయం లేదని చెప్పేసి మనం ఆత్మహత్య చేసుకోకూడదు. ప్రభు మన ప్రాణం ఎప్పుడైతే పిలుచుకుంటాడో అప్పటి వరకు మనం ఈ దేహంతో ఇక్కడ బ్రతకాల్సిందే. రైట్, మంచిది. ఆయన గొప్పవాడికి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే భూమి మీదంట పాపము గొప్పగా ఉందంట, తర్వాత పాపము ద్వారా వచ్చినటువంటి మరణం అంట గొప్పగా ఉందంట. ఈ రెండింటిని మానవుడు జయించలేకపోతున్నాడు. వీటి మీద జై జీవితాన్ని కలుగు చేయడానికే గొప్పవాడిగా ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. తర్వాత ఆయన గొప్పవాడికి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మీద మనకు ఒక గొప్ప విశ్వాసాన్ని కలుగు చేయడానికి గొప్పవాడిగా వచ్చాడు. అందుకనే మత్తయి సువార్త 15:28 వచనంలో అక్కడ కానాను స్త్రీ అంటాడు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసము గొప్పది. ఆమెకు ఆ గొప్ప విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి? డబ్బును చూసి వచ్చిందా? బంగారాన్ని చూసి వచ్చిందా? అధికారులను చూసి వచ్చిందా? ఎవరిని చూసి వచ్చిందా గొప్ప విశ్వాసం అంటే? గొప్పవాడేటువంటి క్రీస్తుని చూసే వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. కేవలము ఆయన చేసే కార్యాలను బట్టి, ఆయన చేసే క్రియలను బట్టి, ఆయన మాట్లాడే మాటలను బట్టి ఆమెకు ఆ గొప్ప విశ్వాసం వచ్చింది. ఆయన ద్వారా గొప్ప విశ్వాసము మనకు అనుగ్రహించబడింది. దేవుని బిడ్డలుగా మన యొక్క విశ్వాసం ఏంటంటే, నేనేమైపోయినా నాకు ఆ ప్రభు ఉన్నాడు. నాకు బాధల్లో, రోగంలో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నాకు ఆయన ఉన్నాడు అనేటువంటి ఒక విశ్వాసం మన విశ్వాసం. అందుకనే మనం మనుషుల మీద ఆధారపడక ఎవరి మీద ఆధారపడుతున్నాం చెప్పండి? దేవుని మీద ఆధారపడుతున్నాం. ఈ రోజున మనం తాపీగా బ్రతుకుతున్నామంటే, దర్జాగా బ్రతుకుతున్నామంటే ఎవరిని చూసుకొని చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఎవరిని చూసుకొని? నేను నా ఎమ్మెల్యేలను చూసి, లేకపోతే మా ముఖ్యమంత్రిని చూసి, లేకపోతే మా ప్రధానమంత్రిని చూసి అని చెప్పేసి అనేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎంతకాలం చెప్పండి? వాళ్ళు ఎంతకాలం? వాళ్ళు ఉన్నంతకాలం. తర్వాత దేనికి పనికిరాలేదు, వీళ్ళ అధికారం పనికిరాదు, ఎందుకంటే పోతుంది కాబట్టి. కానీ మనము ఎల్లకాలము దర్జాగా బ్రతకవచ్చు. ఎవరిని బట్టి చెప్పండి గట్టి? ఎవరిని బట్టి? ఎందుకని వీళ్ళకిలాగా ఆయనకి రావటం పోవటం ఏముండదు కదా. ఆయన ఎల్లప్పుడూ సర్వశక్తిమంతుడు. ఆయన దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అర్థమవుతుందా? క్రైస్తవుడు దర్జాగా బ్రతకడానికి ఈ రోజున అవకాశం ఉంది, బ్రతుకుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన మీద ఒకటే విశ్వాసం. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలైనా మానవుడు అనగా క్రైస్తవుడు అటు ఇటు తొలగిపోకుండా ఎందుకు నిలబడగలుగుతున్నారంటే ఆయన మీద విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం? గొప్ప ఎవరిలో గొప్ప విశ్వాసం ఉంటుందో వాళ్ళే నిలబడగలుగుతారు. మామూలుగా అల్పమైన స్వల్పమైన విశ్వాసం ఉంటే నిలబడలేరు. చాలామంది మేము విశ్వాసం కలిగి ఉంటామని చెప్పేసి అంటారు, కానీ అది క్రియల్లోకి వచ్చేపాటికి జరగదు. యేసుప్రభు అంటే మాకు విశ్వాసమేనయ్యా, యేసుప్రభు స్వస్థపరుస్తాడు, లేనివి ఇస్తాడు, అడిగినవి ఇస్తాడు అని చెప్పేసి అంటారు, కానీ అది క్రియల్లోకి వచ్చేపాటికి ఏం చేస్తారంటే విశ్వాసం ఏమైపోద్ది? ప్రపంచంలో నయాగార జలపాతం అని ఉంది, ఒక పెద్ద జలపాతం అన్నమాట, పెద్దది, పైనుంచి కింద పడుతూ ఉంటాయి. ఒక ఆయన ఏం చేశాడంటే ఆ జలపాతానికి ఈ ధర నుంచి ఆ ధరకి ఒక తాడు వేసాడు. అది కొన్ని వందల కిలోమీటర్లో లేకపోతే వేల కిలోమీటర్ల అడుగులో లోతు ఉంటుంది అన్నమాట. దాంట్లో పడితే ఇంక బయటికి రారు, ఎవరేం చేయలేరు, అంత భయంకరంగా ఉంటుంది. దాని మీద ఒక తాడు కట్టి ఆయన అన్నాడు, ఈ ధరించి నేను ధరికి వెళ్తా అన్నాడు. పోతా అంటే ఎవరు కాదంటారు, పోరా అని చెప్పేసి అన్నారు. వెళ్ళాడు, ఈ ధరించి ఆ ధరికి వెళ్ళాడు. మీడియాని పిలిచాడు, ప్రపంచాన్ని పిలిచాడు, అందరు అక్కడికి వచ్చారు, గుంపులు గుంపులుగా చూస్తూ ఉన్నాడు. ఈడు ఒక లోయలో పడతాడని చెప్పేసి ఇంకెంతటితో ఈరోజు తన జీవితం అయిపోద్దని చెప్పేసి అనుకుంటున్నారు. ఆయన బాగా ప్రాక్టీస్ చేశాడు, తాడు కట్టాడు, చక్కగా ధరించి ఆ ధరికి. తాడు ఎట్ట కట్టాడంటే హెలికాప్టర్ ద్వారా కట్టారనమాట. ఈ ధరించి ఆ ధరికి హెలికాప్టర్ నుంచి కట్టారు. ఈ ధరించి ఆ ధరికి వెళ్ళాడు, మళ్ళీ ఆ ధరించి ఈ ధరికి వచ్చాడు. రైట్, బాగానే ఉంది. నేను ఈ తాడు మీద నడుస్తున్నాను, మీరు అందరూ కూడా చూస్తున్నారు, ఒక రైట్ బాగానే ఉంది. కానీ ఈ సమయంలో మిమ్మల్ని కూడా ఎత్తుకొని తాడు మీద నడవాలని ఆశిస్తున్నాను అని చెప్పేసి అంటే వాళ్ళందరూ అన్నారంట, ఓ నువ్వు చేయగలవు, నువ్వు మమ్మల్ని ఎత్తుకొని నడవగలవు, నువ్వు వెళ్ళగలవు, మమ్మల్ని పడేయకుండా తీసుకొని వెళ్ళగలవు అని చెప్పేసి జేజేలు కొట్టారంట. అప్పుడు ఆయన అన్నాడంట, మళ్ళీ మీరు ఒకళ్ళు రండి అన్నాడంట.
ఇప్పుడు జైలు కొట్టారంట, మమ్మల్ని తీసుకెళ్తావు, అటు ఇటు నువ్వు తాడు మీద నడిచావు కాబట్టి నువ్వు మంచి ధైర్యశాలవే, మంచి అనుభవం గలవాడివే, ఓకే రైట్, నువ్వు మమ్మల్ని తీసుకెళ్తావు, మాకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి బాగా జైలు కొట్టారంట, అడుస్తున్నానంట. ఆయన అన్నాడంట, అయితే మీలో ఒకళ్ళు రండి అంటే ఎవడు పోవట్లేదంట. ఎవడు వెళ్ళట్లా, ఎందుకని చెప్పండి? ఆయన తీసుకెళ్తాడనే విశ్వాసం ఉంది, కానీ క్రియలు అంటే ఆ కార్యం వాళ్ళ దగ్గరికి వచ్చేపాటికి వాళ్ళు అమ్మో గబక్కన పొరపాటున జరిగితే నా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నేను వాళ్ళకి వడ్డీకి ఇచ్చా, మా భార్యకి కూడా చెప్పలేదు, లేకపోతే ఆమె వసూలు చేసుకుంటుంది, ఆమె తెలియకుండా బంగారం అక్కడ పెట్టా, డబ్బులు ఎక్కడ ఉంటాయి, అమ్మో ఎందుకురా బాబు, బతికుంటే బఠానీలో నమ్ముకోవచ్చు, వీడితో గోడ ఎందుకని చెప్పేసి ఎవరు రావట్లేదంట. ఏమని రమ్మన్నా, నువ్వు వెళ్తావు, చేయగలుగుతావు, మమ్మల్ని మోయగలుగుతావు అంటున్నారే కానీ మిమ్మల్ని మోస్తాను రాండి అంటే ఎవరు కూడా. యేసుప్రభు కూడా ప్రయాసపడి భారం వచ్చున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటే యేసుప్రభు అలా చేయగలడు అని చెప్పేసి మనం అంటాం, కానీ మన దగ్గరికి వచ్చేపాటికి నా భారాన్ని నేనే మోసుకుంటున్నాను. బండి మీద కూర్చున్నాం, సంగతి తెలుసుగా. బండి ఎక్కించుకుంటా అంటే మూట మోస్తుందంట. ఏం తల్లి నువ్వు మూట మోస్తున్నావు అంటే, అయ్యా నన్ను మోసేది కాక పిచ్చిదాన్న, నిన్ను మోసేటప్పుడు నీ మూటను కూడా నేను నా బండి మోస్తుంది, ఎందుకంటే ఆ మూట నీ మీద బరువు పడింది, నీ బరువు ఆ మూట బరువు అంతా కూడా ఎవరి మీద పడింది. అట్లా కొంతమంది ఉంటారన్నమాట. లేదు నా భారాన్ని నేను మోసుకుంటాను, వాడి దగ్గరికి వెళ్ళి చేయి చూపించుకొని, లేకపోతే వాడి ఇచ్చిన తంత్రం కట్టుకొని, వీడిచ్చిన అంతరం కట్టుకొని, లేకపోతే వాడి ఇచ్చిన గుమ్మడికాయ కట్టుకొని నేను దాని మీద బతుకుతాలే అని చెప్పేసి క్రియలు వచ్చేపాటికి దేవుని మీద విశ్వాసం లేకుండా పోతుంది. కానీ చూడండి, ఈమె ఎన్ని మాటలన్నా కూడా ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం యేసు ప్రభు చూసి అన్నాడు, అమ్మ నీ విశ్వాసము గొప్పది. గొప్ప దేవుని దగ్గర, గొప్ప క్రీస్తు దగ్గర ఆమె గొప్ప విశ్వాసం కలిగి ఉంది. ఎందుకు ఈ గొప్ప విశ్వాసం వచ్చిందంటే, ఎవరిని బట్టి వచ్చిందంటే యేసు ప్రభుని బట్టే వచ్చింది. ఎందుకు ఈ లోకానికి ఆయన గొప్పవాడిగా వచ్చాడంటే గొప్ప విశ్వాసాన్ని మనకి ఇవ్వడానికి వచ్చాడు. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళందరినీ కూడా చివరొక మాట, మళ్ళందరినీ గొప్పవారిగా చేయడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాముతో మాట్లాడతాడు. అబ్రహామా నిన్నేం చేస్తానో నేను తెలుసా? 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును ఏం చేస్తానంటే చెప్పండి, గొప్పగా చేస్తాను. ఆ తర్వాత ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మనల్ని గొప్పవాళ్ళుగా చేయడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే గొప్ప రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే గొప్ప కీడు నుండి మనల్ని తప్పించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. గొప్ప మేలు మనకి చేయడానికి వచ్చాడంట. గొప్ప మేలుతో మనం తృప్తిపరచడానికి వచ్చాడు. మామూలు మేలు కాదు. ఏ మేలు చెప్పండి? గొప్ప మేలులు. ఎందుకంటే ఆయన నామము ఈ భూమి మీద గొప్పది. అన్ని నామముల కన్నా గొప్ప నామము యేసయ్య నామము. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. చాలు, ఎందుకంటే మన టైం లేదు. పాటలు పాడుకుంటూ వెళ్తే మళ్ళీ ఇంకో కార్యక్రమం ఉంది కదా. గొప్ప విశ్వాసం ఇవ్వడానికి ఆయన వచ్చాడు గొప్పవాడుగా. తర్వాత మళ్ళీ గొప్ప చేయడానికి వచ్చాడు. తర్వాత గొప్ప రక్షణ భాగ్యము. ఏంటి ఆ రక్షణ అంటే పాపం నుండి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా చేయడానికి గొప్పవాడిగా. గొప్ప రక్షణ అన్నమాట అది. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగ మనం తప్పించు. అందుకనే ఆ గొప్ప రక్షణ పోగొట్టుకోకుండా ఆ రక్షణ కలిగి ఉందాం. గొప్ప విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా విశ్వాసం కలిగి ఉందాం. అదేవిధంగా ప్రభు మనల్ని గొప్పవాళ్ళుగా చేస్తున్నప్పుడు సాతానికి మన జీవితాన్ని ఇచ్చి ఈ గొప్పతనాన్ని పోగొట్టుకోకుండా ప్రభు సన్నిధిలో చక్కగా ఇంకే పాపం లేకుండా పరిశుద్ధులుగా మనం జీవిస్తూ ప్రభు సన్నిధిలో ముందు కొనసాగిపోదాం. అట్టి కృపా భాగ్యం ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. ఒక నిమిషం అందరూ కూడా లేచి నిలబడతారా? చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. చెప్పండి, ఎవరైనా అడిగితే మా దేవుడు గొప్పవాడికి లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే భూమి మీద పాపం గొప్పగా ఉంటే ఆ పాపాన్ని తీసివేయడానికి గొప్పవాడిగా వచ్చాడు. అదేవిధంగా పాపం వల్ల వచ్చినటువంటి జీతం మరణం. ఆ మరణము గొప్పగా ఉంది. ఆ మరణపు ముళ్ళు విడిచడానికి నా ప్రభు వచ్చాడు. ఈ భూమి మీద గొప్పవి ఉన్నాయి. రోగం ఉంది. మనిషి కంటే రోగం గొప్పది. అందుకనే రోగం వచ్చినప్పుడు మనిషి చనిపోతున్నాడు.
ఈ విధంగా కొన్ని కొన్ని ఉన్నాయి, అవన్నీ గొప్పవే. కానీ వాటన్నిటి మీద మనకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. గొప్పవాడికి లోకానికి వచ్చి మనల్ని గొప్ప చేశాడు. ఈ రోజున ప్రపంచంలో గొప్పవాళ్ళు ఎవరంటే క్రైస్తవులే. ప్రపంచంలో గొప్పవారు ఎవరంటే, మంచి జ్ఞానవంతులు ఎవరంటే, సమస్తము కనిపెట్టి మనుషులకు ప్రయోజనకరంగా ఉంటున్నారంటే ఎవరంటే క్రైస్తవులే. ఎందుకంటే వారిని ఆయన గొప్పగా చేస్తా అన్నాడు, గొప్పగా చేశాడు. అబ్రహామా, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తా అన్నాడు. ఈ రోజున ప్రపంచంలో దేవుని ప్రజలే, గుండు సూది నుండి ఎగిరే విమానం వరకు క్రైస్తవులే కనిపెట్టారు. కారణం ఏంటంటే వారిని ప్రపంచంలో గొప్పవారిగా చేశాడు ఆయన. ఎందుకంటే ఆయన గొప్పవాడు కనుక, మళ్ళను కూడా ఆయన నమ్మిన వారందరినీ గొప్పవాళ్ళుగా చేశాడు. ఈ రోజున గొప్ప దేవుణ్ణి నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా? ఇంతవరకు ఈ గొప్ప దేవుని గురించి తెలుసుకోక అపార్థం చేసుకొని ఏదో అయినా తక్కువ కులస్తులు దేవుళ్ళే, లేకపోతే రోగాలు బాగు చేసేవాడులే, లేకపోతే ఏదో అది ఇచ్చేవాడు ఇది ఇచ్చేవాడు అని చెప్పేసి ఈ విధంగా నువ్వు ప్రభుని నమ్మావేమో, లేకపోతే అనుకోని ప్రభుని నమ్మలేదేమో. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన గొప్పవాడు. అయితే నిన్ను నన్ను ఒక స్థితిలోనికి తీసుకొని రావడానికి ఆయన తగ్గించుకున్నాడే తప్ప ఆయన చేతగాని వాడు కాదు, 3 మేకులు పీక్కులేని వాడు కాదు, ముళ్ళ కిరీటాన్ని తీసివేసుకోలేని వాడు, ఆయన హింసిస్తున్న కొట్టడానికి శక్తి లేని వాడు కాదు. నీకోసం నా కోసమే తనను తాను తగ్గించుకున్నాను. నిన్ను నన్ను గొప్ప చేయడానికి ఈ భూలోకానికి వచ్చాడు. పాపపు స్థితిలో నుంచి మనల్ని విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. భయంకరమైనటువంటి మరణం అంటే భయపడుతున్నాం మనం. ఆ మరణ భయం నుండి తప్పించడానికి విడిపించడానికి గొప్పవాడిగా, మరణం కంటే గొప్పవాడికి లోకానికి వచ్చాడు. నీ దేవుడు నువ్వు తక్కువ చేయవద్దు, తక్కువ చేసి మాట్లాడవద్దు, తక్కువగా నువ్వు చూడవద్దు, తక్కువగా చెప్పవద్దు, తక్కువగా నువ్వు అంచనా ఇవ్వద్దు. యేసు ప్రభు గొప్పవాడు. ఆయన ఆకాశంలో గొప్పవాడు, అనగా పరలోకంలో గొప్పవాడు, భూలోకంలో కూడా గొప్పవాడు. అంతటా ఆయన గొప్పవాడే. ఎప్పుడు గొప్పవాడే, ఎప్పుడు గొప్పవాడే, గొప్పవాడు ఆయన. గొప్పవాడైనటువంటి క్రీస్తుని సమయంలో నీ హృదయంలోనికి చేర్చుకో. ఎందుకని తగ్గించబడ్డాడంటే ఆయన భరించాడు కాబట్టి తగ్గించబడ్డాడు. నీ భారం ఆయన మోసాడు కాబట్టి తగ్గించబడ్డాడు. నీ యొక్క శ్రమ ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి, భరించలేని దోషంతో నువ్వు బాధపడుతున్నావని ఆయన గుర్తెరిగి ఆ దోషమును తొలగించాలని, ఆ భారమును నేను విడిపించాలని తనను తాను తగ్గించుకొని కల్వరి శిలువకు బలయ్యాడు. ఈ సమయంలో ఆయన శిలువ వైపు చూసి, గొప్ప దేవుడా, జీవితాన్ని నాకు ఇచ్చడానికి, గొప్ప జీవితాన్ని నాకు ఇవ్వడానికి తగ్గించుకొని ఏమి లేని వారికి నన్ను గొప్పగా చేయడానికి, గొప్ప విశ్వాసం నాకు ఇవ్వడానికి, గొప్ప రక్షణ నాకు ఇవ్వడానికి, గొప్ప నిరీక్షణ నాకు ఇవ్వడానికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని లోకానికి వచ్చారు ప్రభా. దయతో నా యొక్క గొప్ప పాపము నుండి విడిపించు, ఆ గొప్ప దోషం నుండి విడిపించు ప్రభా, గొప్ప మరణం నుండి విడిపించి గొప్ప విశ్వాసం నాకు కలిగించే ప్రభు అని చెప్పేసి సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. కల్వరిగిరిలో నీ కొరకు నా కొరకు రక్తం ఖర్చినటువంటి దేవుడు చేతగాని దేవుడు కాదు, గొప్పవాడిగా నీ కోసం నా కోసం మరణించాడు. ముళ్ళ కిరీటం పెడుతున్నా ఏం మాట్లాడలేదు, అన్యాయపు తీర్పు తీరుస్తున్నా ఏం మాట్లాడలేదు, గుద్దుతున్నా ఏం మాట్లాడలేదు, ఉమ్ము ఊస్తున్నా ఏం మాట్లాడలేదు, కొరడాలతో కొడుతున్నా ఆ కొరడాలు శరీరాన్ని చీల్చివేస్తున్నా, తన వీపు నాగడి చాలా వాళ్ళ దున్నబడినా, చూడడానికి స్వరూపు లేకపోయినా, సొగసు లేకపోయినా, హేళన చేస్తున్నా, అపహాస్యం చేస్తున్నా, నీకోసం నా కోసం అన్నీ కూడా భరించాడు. నీకోసం నా కోసం భరించాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను గొప్పగా చేయడానికి. గొప్ప పాపం మనల్ని వేలుతుంటే గొప్ప పాపం నుండి విడిపించడానికి తగ్గించుకున్నాడే తప్ప చేతగాని వాడి కాదు. గొప్ప మరణం నుండి తప్పించడానికి తను తగ్గించుకున్నాడే తప్ప ఏమి లేనివాడిగా కాదు. గాబ్రియల్ దూత మాట్లాడుతుంది, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడింది. కనుక ప్రియ సహోదరి ఆయన యొక్క మరణ పునరుత్థానములు మన జీవితంలో వ్యర్థం కాకుండా, కేవలం ఆయన ఏదో పుట్టాడనే సంతోషపడక, నీకోసం నా కోసం రక్తము కార్చాడు, మన పాపాలు తన మీద వేసుకొని ఈ భారాన్ని భరించినటువంటి ఒక ఆలోచన కలిగి
ఆ కోణంలో ప్రభుని మనము రక్షకుడిగా అంగీకరించి మన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుందాం. ఇంకెందుకు ఆలస్యం చేస్తావు? ఇంకా బాప్తిసం తీసుకోకుండా, రక్షణ పొందకుండా ఇంకెంతకాలం వాయిదాలు వేస్తావు? ఆ గొప్ప రక్షకుడు నీకు అందుబాటులో ఉన్నప్పుడు ఎందుకు ఆ శ్రేష్టమైనటువంటి కృపను పోగొట్టుకుంటావు? నేడు అనేటువంటి సమయం నీకు ఉన్నప్పుడే, ప్రభు నిన్ను పిలుస్తున్నప్పుడే, ఆ గొప్ప పాపము నుండి, ఆ గొప్ప మరణము నుండి తప్పించి గొప్ప పరలోక రాజ్యానికి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నప్పుడే, నిన్ను పిలుస్తున్నప్పుడే నీ జీవితాన్ని ఇప్పుడే సమర్పించుకొని చక్కగా ప్రభు సన్నిధిలో గొప్పవాడిగా నీవి కూడా ఈ భూలోకంలో ఒక తాపీగా, రాయల్టీగా బ్రతుకు. ఏ పాపంలేని వ్యక్తిగా, నీతిమంతులు సింహంలో ధైర్యంగా ఉంటారు. నీతిమంతుడిగా బ్రతుకు, నీతిమంతురాలుగా బ్రతుకు. మంచి జీవితాన్ని ప్రభు నీకు ఇస్తుండగా తలెత్తుకొని బ్రతుకు. మంచి జీవితం జీవించు. ఆయన కాచినటువంటి రక్తం నీ జీవితంలో వ్యర్థం పోకుండా ఇప్పుడే నీ హృదయంలోనికి ప్రభుని ఆహ్వానించు. ప్రభు అన్ని నా కోసం రక్తం కాచారు, కలువరి శిలువలో నా కొరకు ప్రాణం పెట్టారయ్యా. వాస్తవానికి ఆ శిక్ష నేను భరించాలి, వాస్తవానికి ఆ శిక్ష నేను అనుభవించాలి. కానీ నా పక్షమున మీరే ప్రభు భరించారు, సహించారు, వహించారు. తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. నా పట్ల చేసినటువంటి మేలును బట్టి, కృపను బట్టి నీకు స్తోత్రాలు చెప్పేసి ఈ సమయంలో ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు, రెండు చేతులు ఆకాశం వైపు చాపి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. గొప్ప మేలు చేయడానికి గొప్పవాడికి లోకానికి వచ్చాడు. గొప్ప రక్షణ ఇవ్వడానికి గొప్పవాడిగా ఈ లోకానికి వచ్చాడు. పాపము నుండి విడిపించడానికి, పాపము నుండి విడిపించడానికి గొప్పవాడికి ఈ లోకానికి వచ్చాడు. గొప్పగా మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణాన్ని ఎవరు తీయలేదు, కానీ తనంతట తానే మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన అన్నాడు, నా అంతటా నేను ప్రాణం పెట్టగలను, నా అంతటా నేను నా ప్రాణాన్ని తిరిగి తీసుకోగలను, ఎవరు నా ప్రాణాన్ని తీయలేరని చెప్పేసి అన్నాడు. నిజమే, ఆయన ప్రాణాన్ని ఎవరు తీయలేరు. కలువరి శిలువలో ఆయనే మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక ఈ సమయంలో ఒకసారి కలువరి గిరివైపు మనం చూస్తూ మన జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకొని ఈ సమయంలో మనలో పరిశుద్ధత ఉందో లేదో జ్ఞాపకం చేసుకొని ప్రభు బలలో చేయడానికి సిద్ధపడదాం. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రతి వారు కూడా ఒకసారి మనందరి జీవితాల్లో ఒకసారి పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవనదివై ప్రవహించితివి, ఎందరి బ్రతుకులను చిగురింపచేసితివి. జీవనదివై ప్రవహించితివి, ఎందరి బ్రతుకులను చిగురింపచేసితివి. తిరిగి జన్మింపచేసితివి నీలో, ఇకను జీవించువాడను నే కానుగా. తిరిగి జన్మింపచేసితివి నీలో, ఇకను జీవించువాడను నే కానుగా. ఆరాధనకు నా స్తుతి స్తోత్రార్హుడా, నా జీవితమొక నాటక రంగముగా, చీకటి తెర వెనుక కనుమరుగైపోగా. నా జీవితమొక నాటక రంగముగా, చీకటి తెర వెనుక కనుమరుగైపోగా. నాకు వినిపించే జీవన రాగాలు, బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు. నాకు వినిపించే జీవన రాగాలు, బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు. శిథిలమై
యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా, ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా, నా జీవాధిపతి యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా, నా జీవాధిపతి యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా, నీ కృప నాకు చాలును ప్రభువా, నీ కృప నాకు చాలును ప్రభువా, నీ కృప నాకు చాలును. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న వేళ కల్వరి గిరివైపు నీ మనోనేత్రములు చూస్తూ దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి భవిష్యత్తు నీకు ఎలా వచ్చిందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. కల్వరి గిరివైపు చూస్తూ నీ జీవితం నీకు ఎట్లా అనుగ్రహించబడిందో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ మంచి స్థితి, ఈ మంచి భవిష్యత్తు, ఈ గొప్ప జీవితము నీకు ఎలా అనుగ్రహించబడిందో, ఎవరి ద్వారా అనుగ్రహించబడిందో ఒకసారి ఆయన కాచిన రక్తం వైపు చూడు, ఆయన పడుతున్న శ్రమ వైపు చూడు. నీ కొరకే కల్వరి శిలువలో నీ కొరకే కాచిన రక్తం వైపు చూడు, రక్తం వైపు చూడు, రక్తం వైపు చూడు. ఆ రక్తమే మనల్ని పరిశుద్ధపరిచింది, ఆ రక్తమే ఈ స్థితిలోనికి తీసుకొచ్చింది, ఆ రక్తమే మరణ పైన విజయాన్ని ఇచ్చింది, ఆ రక్తమే పాపం పైన విజయాన్ని ఇచ్చింది, ఆ రక్తమే గొప్ప మేలులు చేసింది, ఆ రక్తమే పరిశుద్ధత కలిగజేసింది, ఆ రక్తమే ఉన్నతమైన స్థితిలో ఉంచింది. ఆ రక్తమే మనలను ఆయన సొత్తైన ప్రజలుగా చేసింది, ఆయనతో ఉండేవారిగా చేసింది. ఆయన రక్తమే పరలోకపు పౌరసత్వాన్ని మనకి కలుగజేసింది. పరలోక వారసత్వం క్రీస్తు రక్తము వలన మనకు కలిగింది. ఇవన్నీ ఎలా సాధ్యమంటే ఏమీ లేనివాడిగా రాలేదు, కానీ ఆయన గొప్పవాడిగా వచ్చాడు, గొప్పవాడిగా వచ్చాడు. నీవు నేను నమ్మిన దేవుడు గొప్పవాడు. ఎవరి దగ్గర చేయి చాపవద్దు, ఎవరి దగ్గర నీ దేవుణ్ణి తక్కువ చేయవద్దు. గొప్ప దేవుడు గొప్ప కార్యాలను జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు. నమ్ము, విశ్వసించు. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యం అని చెప్పాడు. కనుక విశ్వసించి దేవుని కొరకు, గొప్ప దేవుని కొరకు మనం కూడా గొప్ప సాక్ష్య బిడ్డలుగా నిలబడదాం. సమయంలో చిన్న తీర్మానం చేసుకుందాం. ఇప్పటి వరకు తెలియని వాళ్ళు ఏదో అనుకున్నట్లుగా నేను కూడా అనుకున్నాను, కానీ గొప్పవాడికి లోకానికి మా కొరకు వచ్చారని ఈరోజు నేను తెలుసుకున్నాను. గొప్పవాడిని నేను ఎక్కడ కూడా ఇక తేలిక చేయక, నేను గొప్పగా ఉంటాను, నిన్ను గొప్పగా ఉంచుతాను, నేను గొప్పగా బ్రతుకుతాను అని ఒక ప్రభు సన్నిధిలో ఒక చిన్న తీర్మానం చేసుకొని ముగించుకుందాం. చిన్న తీర్మానం చేసుకుందాం. ప్రభు, ఇప్పటి వరకు తండ్రి జ్యోతిష్కులకి నా చేయించి నేను తక్కువ చేశాను, మంత్ర దగ్గరికి వాళ్ళకి వెళ్ళి అంతరాలు ఎంచుకొని నేను తక్కువ చేశాను, వాస్తు దగ్గరికి వెళ్ళి నేను తక్కువ చేశాను, మనుషుల దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి ఏది మంచి రోజు అని చెప్పేసి తెలుసుకొని నేను తక్కువ చేశానయ్యా. కానీ నువ్వు గొప్ప దేవుడు అని రోజు నేను తెలుసుకున్నాను. ఇక మీదట అలాంటి పనికి మాలిన పనులు నేను చేయను ప్రభువా. అలాంటి వారి దగ్గర చేతులు చాచను. ఏదైనా సరే, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, శోధనైన, సమస్య అయినా, సంతోషమైన, బాధ అయినా, ఏదైనా సరే గొప్ప దేవుడు నీవున్నావని నేను ఎదురు పెట్టుకొని నేను ముందు కొనసాగిపోతాను. మరణం వరకు నేను నమ్మకంగా ఉంటాను. తీర్మానం చేసుకుందాం. హల్లెలూయా. ఒకప్పుడు మన జీవితం నాటకం. ఇంకెంతకాలం ఈ నాటకాలు? ఇంకెంతకాలం కాసేపు లోకం, కాసేపు దేవుడు? ఇంకెంతకాలం లోక సంబంధమైనటువంటి ఆచారాలు, దేవుని యొక్క ప్రార్థనలో ఎంత సమయం? ఇంకెంతకాలం రెండు తలంపుల మధ్య తడబడతావు? వద్దు. ఇప్పుడే విడిచిపెట్టి ప్రభు పైన గొప్ప విశ్వాసం కలిగి ఉందాం. గొప్ప దేవుని మీద ఆధారపడడం నేర్చుకొని మన జీవితాన్ని, మన భవిష్యత్తును ప్రభుకు అప్పచేయడం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మన తీర్మానాలను స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య అబ్రహం వచ్చిన ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుని తదుపరి కార్యక్రమం
ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రములు స్తోత్రములు మహాగణుడ పరిశుద్ధుడ నిత్యము నిరంతరము స్తోత్రార్హుడైన మా పరలోక తండ్రి, వాళ్ళ మధ్యాహ్న సమయం ముందు మీరు మా కోసం ఇచ్చిన ఈ పునరుద్ధాన దినంలో గొప్ప దేవుడు నిన్ను నాయన మేము ఆరాధించుకోవడానికి, స్తుతించడానికి, నీలో ఉన్న గొప్పతనాన్ని నాయన మేము తెలుసుకోవటానికి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అవును ప్రభువా, ఆకాశాన్ని భూమిని సముద్రమును కలుగు ఇచ్చిన దేవుడవు నువ్వు మాత్రమే గొప్ప దేవుడు అని నాయన మేము తెలుసుకుంటున్నావు నాయన. ఇంకా అనేక మంది తెలుసుకోవాల్సిన వారు ఉన్నారు నాయన. నువ్వు గొప్ప దేవుడు అని తెలుసుకోవడానికి మీ కృప దయచేయండి. దేవానికి స్తోత్రాలు. లోకానికి సర్వాధికారంతో నువ్వు వచ్చి ఉన్నావు నాయన. అవును ప్రభువా, నీలాంటి కార్యం గొప్ప ఈ లోకంలో ఎవరూ చేయలేదు నాయన. చనిపోయిన వారిని కూడా లేపిన గొప్ప దేవుడవు నాయన. అయ్యా, మనుషులను పాపం నుండి నాయన విడిపిస్తున్న దేవుడవు నాయన. మరణము నుండి నాయన లేపుతున్న దేవుడవు ఉన్నావు ప్రభువా. నువ్వు మాత్రమే నాయన గొప్ప దేవుడు అని నాయన మేము తెలుసుకుని ఉన్నాం. ఆ దిశలో మేము నాయన ముందు కొనసాగటానికి నీ కృప దయచేయండి. నువ్వు గొప్ప దేవుడు అని ఇంకా నమ్మని పరిస్థితుల్లో హీనంగా ఎంతమంది చూస్తున్నారు నాయన. వారి హృదయాలకు నాయన మార్చమని ప్రార్థన చేయొచ్చున్నా. మార్చగలిగిన దేవుడు నాయన. ఎదురాడు ప్రజల కొరకు నువ్వు దినవల్ల చేతులు జరుపుతున్న గొప్ప దేవుడు అయినా కనుక నీ వైపు తిరగటానికి నీ కృప దయచేయండి నాయన. ఈ సమయంలో మా తండ్రి నాయన గొప్ప పాపం నుండి నాయన విడిపించడానికి, పరలోకం నుండి భూలోకానికి గొప్ప దేవుడిగా వచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అట్టి పాప స్థితిలో ఎందరు ఉన్నారో నాయన, అట్టి స్థితి నుండి బిడ్డలను విడిపించిన పవిత్రులుగా చేయమని ప్రార్థన చేయుచున్నాం. యేసయ్యానికే స్తోత్రాలు తండ్రి. సమయంలో చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇంకా నాయన నీ గొప్పతనంలో ప్రతి ఒక్క బిడ్డ ముందు కొనసాగటానికి సహాయం చేయండి. సమయంలో బలహీనలు ఉంటే నాయన అయ్యా వారిని బలపరచండి నాయన. రోగులను స్వస్థపరచండి మా ప్రభువా. దేవానికే స్తోత్రాలు తండ్రి. సమయంలో మా తండ్రి ఇదిగో నాయన వర్తమానం అందించిన మీ దాస్తున్నాయన మీరు బలపరచండి. ఇక మీ సన్నిధిలో వాడుకోమని ప్రార్థన చేయించున్నా ప్రభువా. ఈ సమయంలో మా ప్రభువా ఇదిగో నాయన శరీరాన్ని నాయన రక్తాన్ని మీద త్రాగబోచుంటుండగా నేను మమ్మల్ని మీరు సిద్ధపరచండి మా ప్రభువా. ఆ విధంగానే మా ప్రభువా ఇదిగో నాయన ఉంటున్న అయ్యా మాకును నాయన గృహాలకు వెళుచుంటున్నా నాయన నీ బిడ్డలకు నాయన నాకు మా అందరికీ నాయన అయ్యా నీ కాపుదల భద్రత అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి నడిపించమని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, ఇంతవరకు మనతో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం అనే కృపాక్షేమములు ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాలుపంపులు పొందిన మనకు, సకల పరిశుద్ధులకు, మన కుటుంబాలకు, గ్రామానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రవేశం సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.